దాని గురించి ఇంకో రాజకీయ నాయకుడు వాడు కూడా తన అభిప్రాయాన్ని బహిరంగ చెప్పుకుంటారు. తన అభిప్రాయం అనేదంటే హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తాజా అంశాలకు సంబంధించి 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు, అదేవిధంగా అసెంబ్లీకి విభజన బిల్లు రానున్న నేపథ్యంలో అది తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుంది. ఈ అంశాలన్నిటికీ సంబంధించి చర్చా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ చర్చలో నగరానికి సంబంధించిన సుపరిచిత వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులైన డాక్టర్ మొవ్వా రాధాకృష్ణ గారు, ప్రముఖ వైద్య నిపుణులు, చైతన్య నర్సింగ్ హోమ్ అధినేత, జె కాళేశ్వరరావు గారు, న్యాయ పరిరక్షణ సమితి నాయకులు, ఎస్ పురుషోత్తం గారు, సీమాంధ్ర అధ్యాపక జేఏసీ జాయింట్ సెక్రటరీ, ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు, విఎస్ఎస్ కృష్ణకుమార్ గారు, సామాజికవేత్త, సూర్య సాయంకాల దినపత్రిక సంపాదకులు, అగస్యరాజు శ్రీనివాసరావు గారు, ప్రముఖ వైద్యులు, ఆదిత్య ఆసుపత్రి అధినేత, ప్రగళ్లపాటి ప్రతాప్ గారు అందరికీ తెలుసు, విశ్లేషకులుగా ఈ చర్చా కార్యక్రమాన్ని వ్యవహరిస్తారు. వీరందరికీ ఛానల్ తరపున సాదరంగా స్వాగతం పలుకుతూ, ముందుగా మనం ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఈ విధంగా వచ్చాయి. రేపు రానున్న రోజుల్లో త్వరలోనే మనకి ఇంకో 3-4 నెలల్లో ఎలక్షన్స్, ప్రధానమైన ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంట్కి కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫలితాలు చవి చూస్తుంది అనే అంశానికి సంబంధించి ముందుగా మనం డాక్టర్ మొవ్వా రాధాకృష్ణ గారితో మాట్లాడదాం. ఈ ఫలితాలు చూసాక ఏమనిపించింది డాక్టర్ గారు? ఈ ఫలితాలు నాలాంటి వాడు చాలా ఉత్సాహంగా ఎదురు చూసేటటువంటి ఫలితాలు. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజల నాడి పట్టుకోలేక, వాళ్ళకి అవసరమైనటువంటివి చేయలేక కుప్పకూలింది. ఎక్కడిదాకా అక్కడ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లుగా మన ఆంధ్రదేశం ఏంటి, మన తెలుగు జాతి ఏమిటి, మనం ముక్కు మూసుకుని మన పని మనం చేసుకుపోతూ ఉంటే దీన్ని పట్టుకుని చీలుద్దామని చెప్పనేసేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎందుకు ఇట్లా చేసుకొచ్చారు, దీని మీద పెద్ద పెద్ద మీటింగ్లు, బోల్డ్ అంతమంది క్యాబినెట్లో సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుని దీని మీద పెట్టారు. కానీ దేశానికి ఏం అవసరము, నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా పెరిగిపోతున్నాయి, రోజు నిత్యం ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే దాని మీద వాళ్ళ మనసు పెట్టలేదు. అందుకని ఏ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఏమాత్రం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కూడా వారికి కాంగ్రెస్ పార్టీ ఇది మన చేయి పట్టుకుని వాళ్ళ చేయి పట్టుకుని మనం నడవగలిగే స్థితిలో లేము, దీనికంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదటం తేలిగ్గాని కాంగ్రెస్ పార్టీని పట్టుకుని మనం భవిష్యత్తులోకి వెళ్ళలేమని చెప్పని ఓట్లేసినట్లుగా ఉంది. కానీ ఢిల్లీలో కూడా అట్లాగే. ఇప్పుడు బీజేపీ అంటే దానికి అనుభవం ఉన్నటువంటి పార్టీగా దానికి వేశారు. కొత్త వాళ్ళు కేజ్రీవాల్ వాళ్ళు ఇదిగో ఒక రకంగా ఊడ్చి పరిశుభ్రం చేస్తారు మన్నని చెప్పని ఆశతోటి ఆశాజీవులు వేశారు. అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా బీజేపీకి వేశారు. ఇక కొద్ది మంది వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ అనేది ఒక మైనారిటీలోకి వెళ్ళిపోయింది. కానీ ఎటువంటి అధికారం అనేది వాళ్ళకి లేకుండా ఇంద్రప్రస్థంలో జరిగినటువంటి ఘోరమైన పరాభవం అది.
మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు నెగిటివ్ ఓట్ అనుకునేందుకు లేదు. మధ్యప్రదేశ్లో చూసుకుంటే మరి అదే మెజారిటీ తోటి ఇంతకు ముందున్నటువంటి బీజేపీ చీఫ్ మినిస్టర్ గారే రాగలిగారు. ఛత్తీస్గఢ్లో దాదాపుగా సమానంగా వచ్చారు. రాజస్థాన్లో మరి బీజేపీ క్లీన్ స్వీప్ చేయగలిగింది. అక్కడ పాజిటివ్ ఓట్ తోటి ఇవి నెగిటివ్ ఓట్ అనుకునేందుకు లేదు. ఇదే ట్రెండ్ రాబోయే దాంట్లో కంటిన్యూ కావాలి. బీజేపీ మీద ఒక పార్టీ మీద ఇష్టం అని చెప్పను ఇది కాదు. ప్రజలకు చేయవలసిన వాళ్లకు ప్రజలు అప్పగించినటువంటి బాధ్యతని వాళ్ళు సరైనటువంటి దృక్పథంతోటి ఆలోచనతోటి వీళ్ళకి ఆ విజన్ అనేది లేకుండా పోయింది. ఇంతకుముందు మనకున్నటువంటి ఆ తరం నాయకులు వేరు, ఈ నాయకులు వేరు. వీళ్ళదంతా కూడా చాలా స్వార్థపరమైనటువంటి దృక్పథంతో ఇది జరుగుతూ ఉన్నటువంటిది. కానీ దానికి వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఘోరమైనటువంటి పరాభవాన్ని ఈ ఎన్నికల్లో వాళ్ళు చవి చూడాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలోనూ తెలంగాణ ప్రాంతంలోనూ సేమ్ రిజల్ట్ రాబోతుందా? అక్కడ తెలంగాణలో గెయిన్ అయ్యే పరిస్థితి కాంగ్రెస్ లో కనిపిస్తుంది? ఈ సున్నితమైనటువంటి అంశాలైతే నాకు తెలియదు కానివ్వండి, ప్రజల నాడిని మాత్రం కాంగ్రెస్ వాళ్ళు పట్టుకోలేకపోయారు. నేను ఒకటే ప్రశ్న నాకు ఉండేదల్లా, జనాల నాడిని వీళ్ళు ఎందుకు పట్టుకోలేదు? ప్రజలు ఏమడుగుతున్నారు? ప్రజల కోసం పీపుల్ డెమోక్రసీ అనేది ఫర్ పీపుల్, ఆఫ్ పీపుల్, బై పీపుల్ అని చెప్పుకుంటారు. అటువంటిది ఈ జాతిని ఇట్లా విభజించబోయే ముందు ప్రజల అభిప్రాయాన్ని ఎవరు తీసుకున్నారు? ఏమన్నా రిఫరెండం లాంటిది పెట్టారా? లేదు, ఎప్పుడూ లేదు. నాయకులు కొద్దిమంది అడిగారు, అందుకని ఎవరు ఇష్టం వచ్చినటువంటి ఎవరు గట్టిగా మాట్లాడగలిగితే, ఎవరు నోరు లేని వాళ్ళైతేనో వాళ్ళకి అన్యాయం చేశారు. గట్టిగా అడగగలిగినటువంటి వాళ్ళకి అడిగినట్లుగా ఇచ్చేసినట్లుగా ఉంది. కానీ ఎందుకు, ఏ బేసిస్ మీద మీరు ఈ జాతిని ఇట్లాగా నాశనం చేస్తున్నారని చెప్పని సూటిగా వాళ్ళని అధినాయకత్వాన్ని అడగగలిగినటువంటి వాళ్ళు కూడా లేకపోయారే, అది బాధ కలిగిస్తా ఉంది. మళ్ళీ మీ దగ్గర వద్దాం డాక్టర్ గారు. కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి, ఈ ఫలితాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? మన రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇవి ఒక వింతైన ఫలితాలు. ఎందుకంటే ఎప్పుడైనా ఫలితాలు వచ్చినప్పుడు, ఎన్నికల ఫలితాలు వస్తే నెగ్గినవాడు ఆనందించడం, ఓడిపోయినవాడు సంతోషించడం, అదే నెగ్గినవాడు ఆనందించడం, ఓడిపోయినవాడు బాధపడడం జరుగుతుంది. ఇక్కడ రివర్స్ ఏంటంటే ఈవేళ ఈ ఫలితాల పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆనందిస్తున్నారు. అంటే ఎప్పటికైనా అధినాయకత్వం ఆలోచనలో మార్పు వచ్చి కొంచెం వేరే విధంగా ఆలోచించేస్తుందేమో అనే ఒక రకమైన ఆశతో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే ఇది చాలా దేశంలో నేను అనుకోవడం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఓడిపోయిన పార్టీ కేడరు ఆనందించి ఫలితాలు. ఇందులో సందేహమే లేదు. నేను అనేక మందిని కదిపాను, నాయకులే చెప్తున్నారు, ఛానల్స్లోకి వచ్చి చెప్తున్నారు, ఇప్పటికైనా మా అధినాయకత్వానికి బుద్ధి వస్తుందా అని ఎంపీలు చెప్తున్నారు. సరే, ఇది ఈ విషయాన్ని ఎలా పెడితే ఈవేళ ఈ ఫలితాలు ఖచ్చితంగా ఢిల్లీలో తీసుకుంటే, ఢిల్లీలో శీలా దీక్షిత్కి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలు కాదు. సోనియా గాంధీ దాన్ని ఏమంటాం, అధినాయకత్వం పేరుతోటి ఆవిడ అతి చేష్టల వల్ల వచ్చిన ఫలితాలు ఇవి. అలాగే ప్రధానమంత్రి బాధ్యతా రాహిత్యం వల్ల ఈ దేశానికి వచ్చిన ఫలితాలు ఇవి. ఇంకా అంత ఇప్పుడు సమర్థత అసమర్థత వేరు, కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ పదవిలో ఉన్నవాడికి. ఆ బాధ్యతలు కూడా కనీసం పట్టించుకోని పరిస్థితుల వల్ల ఈవేళ ఆ దీంతో వేశారు తప్ప, నిజానికి ఈ ఓడిపోయిన వాళ్ళ వైఫల్యం కంటే వాళ్ళిద్దరి ఆ జంట భరించాల్సిన, ఆ జంటకు ఇచ్చిన కానుకలు. 33 స్థానాలు మనం ఏపీ నుంచి లాస్ట్ టైం మనం ఇవ్వడం జరిగిందండి. ఈసారి వాళ్ళు తెలంగాణలో సీట్లు గెయిన్ చేయాలి, ఇక్కడ వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలనే ఈక్వేషన్ వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా వాళ్ళు ఎక్కడైనా గెయిన్ అయ్యే అవకాశం ఉందా? పూర్వం అంత అమాయకంగా ప్రజలు లేరు, పూర్వం అంత అమాయకంగా నాయకులు లేరు, పూర్వం అంత అమాయకంగా పోటీ చేసే అభ్యర్థులు లేరు. మీరు ఒక్కటే విషయం చెప్తున్నారు, ఈవేళ వరకు ఇక్కడ ఉండి, ఇక్కడ పదవి అనుభవించి ఎంపీగాను ఎమ్మెల్యేగాను ఉండి పక్కదానికి అవకాశాలు బాగున్నాయంటే అలా చూసి వాళ్ళు బోడు మంది ఉన్నారు. ఇది ఇక్కడే కాదు, ఇప్పుడు మనం చీపురు పార్టీ తీసుకుందాం, ఆ పార్టీలో కూడా ఈ పార్టీల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ విజయ అవకాశాలు ఉంటాయి అంటే పరిగెట్టడానికి బోడు జనం ఉన్నారు. అందుచేత ప్రజలు అంత అమాయకంగా వీళ్ళు ఏదో ఎత్తులు వేసేసి అలా చేసేసి ఇలా చేసేసి వాడితో వీడితో ఈక్వేషన్ వేసుకుంటే నాకు ఇన్ని సీట్లు వచ్చేస్తాయి, ఇక్కడ ఎన్ని పోతాయి, ఇన్ని వచ్చాయి అనుకుంటే
ఈవేళ మొత్తం ఈ 4 రాష్ట్రాల్లో లెక్క పెడితే 70 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికలేవి. 70 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్కి 10 కూడా లేవు. దీన్ని బట్టి తెలుస్తుంది రేపు భవిష్యత్తు ఏంటో. అదే రిఫ్లెక్ట్ అవుతుంది దక్షిణాదిలో కూడా. ఖచ్చితంగా ఆంధ్రదేశంలో ఈవేళ కనీస ఆలోచన ఉన్న కాంగ్రెస్ వాడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడు. ఒక మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. కాళేశ్వర గారు మీరు చెప్పండి, ఇప్పుడు జరిగిన ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి సెకండ్ రౌండ్లో మనం విభజనకు సంబంధించి మాట్లాడుకుందాం, అసెంబ్లీకి సంబంధించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు దీనికి సంబంధించి ఫలితాలకు సంబంధించి మీరేమి అనుకుంటున్నారు, ఏ విధంగా విశ్లేషిస్తారు ఈ ఎన్నికల ఫలితాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ నాయకుడైన నరేంద్ర మోడీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వీక్నెస్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకోగలిగాడు ఆయన. కంగ్రాచులేషన్ టు నరేంద్ర మోడీ అండ్ ఆల్సో కేజ్రీవాలా. అంటే ఒక సంవత్సరం పార్టీ పెట్టి ఒక సంవత్సర కాలంలోనే సుమారు 24 సీట్లు 20 సీట్లు తెచ్చుకున్నారు ఆయన. సో ఈ కేజ్రీవాల్ కూడా మనం అభినందించాలి ఈ విషయంలో. పోతే మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మన రాష్ట్ర సీమాంధ్ర ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ అవకాశం మనకు వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడిద్దామా, అదే పందా ఇక్కడ మనకు రాబోతుంది త్వరలో. అయితే సీమాంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్దని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా ఇవ్వడం జరిగితే కనుక ఏడిపించి ఇచ్చారు. తెలంగాణ ఇవ్వదలుచుకుంటే 59 ఇచ్చుంటే బాగుండేది. ఎన్ని సంవత్సరాలు ఏడిపించి ఇచ్చారు కాబట్టి ఆ కడుపు మంట ఉండి కాంగ్రెస్ పార్టీకి కాకుండా టీఆర్ఎస్ పార్టీకి వేసే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన సీమాంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏంటి ఈ ఫలితాలు మనకు మీరు అడిగారు కదా ఎలా ఉండబోతాయి అనేది. అంటే ఈ సీమాంధ్రలో మాత్రం ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు నేను అనుకున్నాను. 0. సీమాంధ్రలో కడుపు మండి ఉన్నారు ప్రజలు. ఈ ప్రజల యొక్క పోరాటాన్ని ఏమాత్రం కూడా వీళ్ళు పట్టించుకోలేదు. నాయకులు కాదు అసలు కేంద్ర ప్రభుత్వం కనీసం ఇది కూడా కనీసం కన్సిడర్ చేయలేదు. మన ఉద్యమాలు కానీ కాళేశ్వర గారు వాళ్ళ స్ట్రాటజీ కూడా ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పడకుండా చీలిపోకుండా వాళ్ళు అనుకున్న పొత్తు పెట్టుకోబోతున్న పార్టీలకు పడేలాగా వ్యూహం నడుస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అనుకుంటున్నారు కానీ జరిగేది కాదు. వాళ్ళు కంపల్సరీ ఫెయిల్ అవుతారు ఈ విషయంలో. ఇక్కడ మన ఇప్పుడు 4 స్టేట్లో కూడా ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ ఇలా ప్రచారం చేశారు, ఊహించారు. కానీ ఎలా దారుణంగా వచ్చినాయి. మీరే అంటున్నారు ఢిల్లీలో 8 స్థానాలకి పరిమితం అయింది. టీఆర్ఎస్ అక్కడ గెయిన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఇక్కడ కూడా సీమాంధ్రలో కూడా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ 80% పొత్తు పెట్టుకోదు రాజకీయంగా. ఒకవేళ అది ఉంటే కనుక వీళ్ళు అన్ఫిట్ అనమాట. రాజకీయాన్ని ఏమాత్రం కూడా అవగాహన లేదని చెప్తాను కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు పెట్టుకునేవాడు అయితే ఆ రోజే పెట్టుకునేవాడు. ఇంకా ఆలోచిస్తున్నాను అంటున్నాడు కేసీఆర్. ఆలోచించి ఆ రోజుకి పొత్తు పెట్టుకోడు. ఇక నా వల్ల ఇది వచ్చింది కాబట్టి వచ్చే అవకాశాన్ని ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరు వదులుకోరు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లయితే టీఆర్ఎస్ చంద్రశేఖరరావుకి ఇవ్వరు సీఎం పదవి, ఇంకోళ్ళకి ఎవరికి ఇచ్చుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు అక్కడ సీఎం పోస్ట్కి. ఇక్కడ తెలుగుదేశంలో మన చంద్రబాబు నాయుడుతో గొడవపడి బయటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ సరైన పదవి రాకబట్టే కదా. వచ్చే అవకాశం ఉండి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ పైకి మోస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకుంటే కేసీఆర్ అంత పిచ్చివాడు కూడా ఉన్నాడు. మళ్ళీ మీ దగ్గర వద్దామని శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు మీకు ఏమనిపిస్తున్నాయి? రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల కురుక్షేత్రం ఎట్లా మారనుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? ఈ ఎన్నికల ఫలితాలు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం లాంటివి. వాళ్ళకే కాదు మన ఎంపీలకి మంత్రులకి వీళ్ళకి కూడా గుణపాఠం కావాలి. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. వీళ్ళు ఇప్పటిదాకా అక్కడ చేస్తున్న ఒక స్టేట్మెంట్లు ఈరోజు చూశాను, ఇప్పటిదాకా టీవీ కూడా చూశాను, అంత చూశాను. ఎక్కడ ఒక మినిస్టర్ దగ్గర నుంచి కానీ ఒక ఎంపీ గురించి కానీ స్టేట్మెంట్ ఏమీ లేదు. మన వాళ్ళు ఇప్పటిదాకా డాక్టర్ గారు చెప్పారు, మన వాళ్ళందరూ నోరు మూసుకొని కూర్చున్నారు, మనం సాత్వికులు అని. సాత్వికులు కాదు, మన వాళ్ళందరూ అమ్ముడిపోయారు. మన వాళ్ళందరూ అమ్ముడిపోయి నోరు మూసుకొని కూర్చున్నారు ఇక్కడ. ఈ రోజునైనా సరే ఇప్పటికైనా మన ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు మినిస్టర్లు వచ్చి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవ్వడం కానీ లేకపోతే డైరెక్ట్గా రిజైన్ చేసి బయటకు వస్తే ఈ పార్లమెంటే రద్దు అవుతుంది. ఇంకా బిల్లు సంగతి ఎక్కడ వస్తుంది? నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఆగిపోతుంది. ఇది మన ఎంపీలకి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా చేద్దాము, ఎవరితో పొత్తు పెట్టుకుందాము, ఎవరిని బ్యాక్ స్టాప్ చేద్దాము, ఈ ఆలోచనలు కాకుండా ఎన్నుకున్నటువంటి మన ప్రజల గురించి ఆలోచించాలి. ఆలోచించి ఈ రోజు వెంటనే రిజైన్ చేసి బయటకు వచ్చేసి లేకపోతే మా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోతే పార్లమెంట్లో అక్కడ కూర్చొని మీరు చూసే ఉంటారు మహిళా ఆరక్షణ బిల్ని ఒక ఎంపీ వెళ్ళి చించేసి ఆపేశాడు బిల్ని. అలాంటి పనులు మన ఎంపీలు ఎవరైనా చేయగలరా? అంటే బిల్లు కోసం మళ్ళీ వద్దామండి. దీని మీద మీరు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మన ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు మీరు చెప్పండి. రెండో రౌండ్లో మనం ఈ విభజన ప్రక్రియ మీద మాట్లాడాలి. దీని గురించి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వేరే ఆప్షన్స్ ఏమీ లేవండి. ఒకటి, కాంగ్రెస్ ఆల్రెడీ విడగొట్టేసింది ఆప్షన్ 1. ఆప్షన్ 2 బీజేపీ ఆల్రెడీ డివిజన్ చేయాలని చెప్పింది. ఆప్షన్ 3 తెలుగుదేశం, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ డివిజన్. సమన్యాయం చేయమంటుంది కానీ డివిజన్ అక్కర్లేదని చెప్పలేదు. ఆప్షన్ 4 వైఎస్ఆర్సీపీ.
ఇప్పుడేంటి మేము సమైక్యాంధ్ర అంటున్నారు వాళ్ళు. అది సమైక్యాంధ్ర అయిన తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ చేయమని చెప్పేసి వీళ్ళు ప్రమాణం చేసి రాగలరా? పొత్తులు అన్నట్లుగా ముందుగా చేసుకుని సమైక్యాంధ్రాన్ని గెలిచి మళ్ళీ ఎవరికైనా కాంగ్రెస్ పార్టీలోకి దూరే అవకాశం ఉన్నటువంటి ఆప్షన్ పార్టీని కూడా అది కూడా ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఆంధ్ర ప్రజలకి దిక్కులేని వాళ్ళు సరిగ్గా ఒక పార్టీకి ఓటేద్దాం, మనం ఓటు వేయాలి, కరెక్ట్గా వేయాలి అనుకుంటే కనిపించే పార్టీ కూడా ఒకటి లేదు. ఈ రోజున ఒక పార్టీ ఉంది, నేను కాపాడుతున్న ఇంట్రెస్ట్, ఇట్ సేవ్స్ మై ఇంట్రెస్ట్ అని చెప్పేసి అనుకున్నటువంటి పార్టీ ఒక పార్టీ కూడా లేదు ఇప్పుడు ఈ రోజుల్లో. సో ఆంధ్ర వాళ్ళు నిజంగా ఇప్పుడు దిక్కులేని వాళ్ళు. ఏ పార్టీ కూడా చెప్పడానికి, ఏ పార్టీ నమ్మడానికి లేదు, ఎవరికి ఓటు వేయడానికి కూడా లేదు. అన్ని పార్టీలు మోసం చేసినాయి. ఇప్పుడు వచ్చిన రేపు ఎలక్షన్స్లో వచ్చేవాళ్ళు ఎవరన్నా ఇది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయను సెంట్రల్ గవర్నమెంట్లో అనగలరా? ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేది ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పి అంటారు. కానీ నేను ఖచ్చితంగా అపోజిషన్లో కూర్చుంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయను, కాంగ్రెస్ గవర్నమెంట్కి సమర్థత చేయను అనేటువంటి వ్యక్తి మనకి దొరకట్లేదు. ఈరోజు ఓటింగ్ చేయాలన్నా కూడా అటువంటి వ్యక్తి మనకి ఈ రోజు లేడు. ఇలాంటప్పుడు ప్రజలు ఎలా చైతన్యం చెందాలంటారు? కొత్త నాయకత్వం రావాలి, కొత్త నాయకత్వం చేసి వాళ్ళలో ప్రజలను ముందు తీసుకునే నాయకత్వం కావాలి, కరెక్ట్గా నడిపించే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ ఏంటంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడంటే వాడు చేసిన తర్వాత గవర్నమెంట్ ఇవ్వకపోతే నాకు లైసెన్సులు వస్తాయి, నాకు కాంట్రాక్టులు పోతాయని చూస్తారు ఇండస్ట్రియలిస్టులు. మిగతా వాళ్ళు క్రిమినల్ పాలిటిక్స్ వాళ్ళు నా మీద కేసులు ఎక్కడ బయటికి తీస్తారా అని చెప్పేసి వాళ్ళు భయపడి వెనకాల ఉంటారు. ఏమీ లేనటువంటి వాళ్ళు రావాలి, ముందుకు వచ్చిన వాళ్ళకి డబ్బులు కావాలి. ప్రజలు డబ్బులు లేకుండా ఓట్లు వేయరు. సో ఎవ్రీథింగ్ లింక్డ్, దాంట్లో ఏవైతే ముందు ఏది అనేది కాదు. సో ప్రజల్లో చైతన్యం రావాలి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రజల్లో చైతన్యం రావాలి, కావాల్సిన నాయకుడిని చూసుకోవాలి, ఎన్నుకోవాలి. అప్పుడే మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. పురుషోత్తం గారు, మీరు చెప్పండి, ఢిల్లీ దగ్గర నుంచి కూడా ఈ మిగతా 4 రాష్ట్రాలు, మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు ఎట్లాంటి ప్రభావితం చేయబోతున్నాయి? అసలు అర్బన్ ఓటింగ్ బాగా జరిగింది అనే ఒక వాదన కూడా ఉంది. అసలు ఢిల్లీ పరిణామాలు దేశాన్ని అందరికీ కూడా ప్రతిఫలిస్తాయన్న వాదన కూడా ఉంది. మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఢిల్లీ అంటే మినీ ఇండియా అవుట్ రూట్ అయిపోయింది. ఇక్కడ అధికార పార్టీ 3 సార్లుగా నెగ్గింది. యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చు కాక అదే విషయం, కానీ ఈ స్థాయిలో తొలగించబడ్డాం. జనరల్గా ఏమనుకుంటారు, థర్డ్ పార్టీ స్ట్రాంగ్ వస్తే డివైడ్ చేసేస్తుంది, ఓట్లు స్ప్లిట్ అయిపోతాయి, మనం గెయిన్ అయిపోతాం అనుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే చాలా దారుణాధారంగా స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ లేదు అక్కడ. ఇంకా ఆ స్థాయికి ప్రజలు అంత ఆగ్రహాన్ని చూపించారంటే అక్కడ దేశం మొత్తం ఉంది అక్కడ ఢిల్లీ. అదే రేపు జరగబోయే దేశం అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఢిల్లీ అర్బన్ ఓటర్ అనుకుంటారు, చాలా తప్పు అది. ఎందుకంటే మనం రాయమండ్రి తీసుకుందాం, ఇది అర్బన్ ఓటర్ అనా, ఇది మన కన్వే సిటీ అనుకోవచ్చు. ఇక్కడ సగాన్ని మించిపోయి మనకి సర్వీసెస్ ఇచ్చేటువంటి వాళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళందరూ విలేజెస్ నుంచి వచ్చినారు. ఢిల్లీ కూడా సేమ్, ఢిల్లీలో కూడా సగం పైన మురికి వాళ్ళందరూ కూడా పేద ప్రజలు. వాళ్ళు ఆ పూట గడపడం ఎలాగా, ఆ రోజు వాళ్ళకి దొరికితే బతకాలని ప్రజలు. వాళ్ళు ఇంత తీవ్రమైనటువంటి యాంటీ ఓట్ వేశారు అంటే అధికార పార్టీకి ఇదే మొత్తం అంతే తప్ప ఇది కాంగ్రెస్ అనేది వాళ్ళు అక్కడ సమర్థించట్లేదు అని అర్థమవుతుంది. కనుక ఈ 10 సంవత్సరాల పాలన ముగిసిన ఈ సందర్భంలో కాంగ్రెస్ వారు అనైతికం, వాళ్ళకి ఏం చేద్దామని అనైతికం, వాళ్ళకి కేర్ టేకర్ గవర్నమెంట్ లా జాగ్రత్తగా బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తప్ప ఇప్పుడు విధాన నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని, సౌత్లో పెద్ద రాష్ట్రాన్ని 42 స్థానాలతోటి చారిత్రకమైనటువంటి ఈ ప్రదేశాన్ని ఇక్కడ మెజారిటీ ప్రజలు వద్దంటున్నప్పుడు నేను డెసిషన్ తీసుకుంటాను అని ఈ సందర్భంలో కేర్ టేకర్ గవర్నమెంట్ గా భావిస్తున్నాను. నేను ఇప్పుడు వాళ్ళు తీసుకోవడం అనైతికంగా భావిస్తున్నాను సార్. ప్రతాప్ గారు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఈ ఫలితాలు రేపు రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల మీద ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉంది? సెమీఫైనల్స్ అంటున్నారు, ఫైనల్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఇది శాసనసభకు జరిగిన ఎన్నికలు. శాసనసభ, పార్లమెంటు రెండు డిఫరెంట్. అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్లో ఓటు వేసిన వాళ్ళు పార్లమెంటుకు వేయరని లేదు, పార్లమెంటుకు వేసేవాళ్ళు అసెంబ్లీకి వేయరని లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి ఇంకా టైం ఉంది. ఈ టైంలో ప్రజలు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆల్రెడీ అక్కడ 2 రాష్ట్రాల్లో బీజేపీ ఆల్రెడీ ఒక మంచి పనులు చేసేది కాబట్టి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఢిల్లీ స్థాయికి వచ్చినప్పటికీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో ఢిల్లీ పెద్దలకు వాళ్ళు తెలుస్తుంది. కారణం ఏంటంటే రేపు తెలంగాణ విడిపోతే మన హైదరాబాద్ని మన ఇద్దరిని ఉమ్మడి రాజధాని చేద్దామన్నప్పుడు ఏం కష్టాలు వస్తాయో ఇవాళ అదే కష్టాలు. ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం, శాసనసభ బీజేపీ ఉంటుంది, సెంట్రల్లో ఈ 6 నెలలు కాంగ్రెస్ ఉంటుంది. ఇవాళ సోనియా గాంధీకి కానీ ప్రధానమంత్రికి కానీ
అసెంబ్లీ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు రక్షణ కల్పిస్తారా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రక్షణ కల్పిస్తారా, లేకపోతే అక్కడ ఉమ్మడిగా జరిగే కార్యక్రమాలు ఏం జరుగుతాయి అన్నది వాళ్ళు తెలుస్తుంది. రేపొద్దున మనకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అన్నది కనీసం ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకోవాలి. ఒక ఉమ్మడి రాజధాని పెట్టి దాన్ని ఏదో చేద్దామని అనుకునే బదులు యూటీజేసీసీ పాడు చేద్దామని అనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా దానికి మళ్ళీ వద్దాం అన్నారు చర్చకి. అంటే ఇప్పుడు ఈ ఫలితాల వల్ల తెలుస్తుంది. అట్లాగని మనకు ఖచ్చితంగా మనం మొదటి నుంచి అనుకుంటుంది మన అసెంబ్లీకి ఏ పరిస్థితిలో కాంగ్రెస్ అన్నది రాదు. ఒకవేళ ఇవాళ అక్కడ కాంగ్రెస్ నిజంగా మిగతా రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రాదు. వాళ్ళకి నైతికంగా బలం వచ్చి ఉండొచ్చు అక్కడ. ఒకవేళ నిజంగా ఆ మిగతా 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నెగ్గి ఉండుంటే నైతికంగా కాంగ్రెస్ కి బలం వస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో మటుకు కాంగ్రెస్ రాదు ఎప్పుడు. అంటే ప్రతాప్ గారు ఒక వాదన కూడా ఉంది, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి పెద్ద రాష్ట్రాలు చాలా ఎక్కువ మేజర్ షేర్ మనకి ఎంపీ సీట్లు వహిస్తాయి. ఈ అసెంబ్లీ ఫలితాలు కూడా పెద్ద ప్రభావం కాదన్నది కూడా కొంత వాదన ఉంది. దీనేమంటారు? అంటే ఇవే ఫలితాలు అన్ని చోట్ల వచ్చే ఒక దక్షిణ భారతదేశంలో కూడా, ఉత్తర భారతదేశంలో ప్రతిఫలించినవి ఇటువైపు కూడా వస్తాయి. డెఫినెట్ గా వస్తాయి అంతే. ఇప్పుడు మనకి ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీలో కృష్ణకుమార్ గారు చెప్పినట్టు అందరూ కొత్త వాళ్ళు లేరు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వెళ్ళినోళ్లే. అందుచేత అట్లాగే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఈ పార్టీ మీద ఆశయం వేసిందో ఆ పార్టీకి వెళ్ళి, అంటే అందులో మంచివాళ్ళు ఇమ్మడలేక ఇందులోకి వచ్చిన ఉన్నవాళ్ళు వాళ్ళ సంగతి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కేజ్రీవాల్ మీద వచ్చిన కంప్లైంట్లు ఉన్నాయి, అవి ఇంకా ప్రూవ్ అవ్వలేదని చెప్పి ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్లు తీస్తారు, వీళ్ళ మీద ఉన్న కంప్లైంట్లు తీస్తారు. సో అది ఆమ్ ఆద్మీ అన్నది కొత్త పార్టీ కాబట్టి ఢిల్లీ ప్రజలు ఖచ్చితంగా దానికి అంత సపోర్ట్ చేశారు. నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే అక్కడ బీజేపీకి మొత్తం మెజార్టీ రావచ్చు, లేదా కాంగ్రెస్ కైనా రావచ్చు అక్కడ. సో ఇక్కడ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ కొత్త పార్టీ కాదు అది. అంటే ఈ ఓటర్ నాడి రేపు రాబోయే ఎన్నికల వరకు ఉండే అవకాశం ఉంది. అందుకనే చెప్తున్నాను, మనకి ఇంకా 6 నెలల టైం ఉంది. 6 నెలల్లో ఏమైనా జరగచ్చు. ఈ 6 నెలల్లో పరిపాలన సౌలభ్యం వాళ్ళు సరిగ్గా చెయ్యకపోతే అరే మన కాంగ్రెసే ముఖ్యం అనుకోవచ్చు. మొన్న డిస్కషన్ లో కూడా చెప్పాం, మళ్ళీ దాంట్లో కలకపోతే కుదరట్లేదు ఇక్కడ. కారణం ఏంటంటే ఇవాళ మన ఎంపీలు కొంతమంది చాలా 10-12 మంది ఎంపీలు కలిసి రేపు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నిర్ణయించుకున్నామని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది. అదే కానీ నిజంగా మన ఎంపీలు చేయగలిగితే రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు పడగొట్టగలిగితే ఖచ్చితంగా విభజన ఆగచ్చు. కానీ విభజన ఆపడం వల్ల ఇవాళ ఉపయోగం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ విభజన ఆగితే ఇక్కడ గొడవ తగ్గచ్చు, అక్కడ గొడవ పెరగచ్చు. ఇంకా మళ్ళీ మీరు వద్దామండి. డాక్టర్ గారు మీరు చెప్పండి, ఈ అసెంబ్లీకి బిల్లు రాబోతుంది, ఆ తర్వాత పార్లమెంట్కి కూడా పంపిస్తా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మన సీమాంధ్ర శాసనసభ్యులు వ్యవహారం ఏ విధంగా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మన లోక్సభ సభ్యులు ఏ విధంగా ప్రవర్తించే అవకాశం ఉందని మీరు అంచనా వేస్తున్నారు? వీళ్ళ రాజకీయ నాయకుల్ని, యాక్టర్లని వెనకమాల డైరెక్టర్లు ఎట్లా చేయమంటే అట్లా చేస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు ఎట్లా నటిస్తారు అని చెప్పని ఇంతవరకు చాలా అద్భుతంగా నటించుకుంటా వచ్చారు. అసలు ఈ బిల్లు రాదు 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 అనుకుంటా వచ్చారు. చివరికి ఇప్పుడు ఇదిగో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళిందనే స్టేజ్ వరకు దీన్ని తీసుకొచ్చేంత వరకు జనసామాన్యాన్ని వీళ్ళు మభ్య పెట్టగలిగారు. 2 నెలల పాటు అప్పటి నుంచి ఇదిగో ఈ నిత్యాగ్ని కాష్టం లాగా ఇది కాల్తా ఉంది సీమాంధ్రలో ఉద్యమం. అయినా సరే ఏ నాయకుడు ప్రజల వెనక మేము ఉన్నాము, లేకపోతే ప్రజల ముందుండాల్సిన నాయకులు కనీసం మీ వెనకమాలన్నా ఉన్నామని చెప్పనేది కూడా చూపెట్టలేకపోయాడు. ఇవాళ ఎప్పటికైనా సరే వీళ్ళు చేయగలిగింది ఇదిగో ఇది మా ప్రజల అభీష్టానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేది, ఎంపీలు అయ్యేది ఎక్కడైనా ఉండేది. మేము మా ప్రజలతో ఉన్నాము అని చెప్పని ధైర్యంగా, ఆ ధైర్యం అనేది ఎవరిలో కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరి స్వార్థపరమైనటువంటి ప్రయోజనాలు వాళ్ళకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు లేకపోతే ఇంకోటి గెయిన్ చేద్దామని ఆ పదవులను పట్టుకుని వేలాడుతున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఎవరైతే ఆ గద్దెనెక్కించారో వాళ్ళని ఏమాత్రం అసలు ఇంత కష్టపడతా ఈ రకంగా ఒక డెడికేషన్ తోటి ఈ మూవ్మెంట్ ముందుకు తీసుకుని వెళ్తా ఉంటే, పోయినసారి మనం అనుకున్నాం ఈ ఉద్యమం ప్రజలందరూ ఉన్నారు కానీ దశ లేకుండా వెళ్తా ఉంది. అందుకని మనకు రావాల్సిన ఫలితం మనకి రాకుండా పోయింది. అవతల మన తమ్ముళ్ళు తెలంగాణ వాళ్ళు సోదరులు వాళ్ళు అక్కడ వాళ్ళ నాయకత్వం ఉంది. వాళ్ళు చేసేది వాళ్ళ ఆలోచన. ఆ నాయకుడికి ఒక విలువలు ఇటువంటివి ఎవరు వాటి గురించి మాట్లాడరు. కానీ
మిగిలినటువంటి వాళ్ళని కలుపుకుని వెళ్ళగలిగారు. ఇవాళైనా సరే మన నాయకులు బుద్ధి తెచ్చుకుని తెలుగు జాతికి, తెలుగు తల్లికి ఎక్కడ విలువ అనేది లేకుండా పోయింది, చీల్చి చేస్తున్నారు, ఇది తప్పు అని అనుకోగలిగి అందరు నాయకులు ఒక చోటకొచ్చి, నాయన ఇది మన జాతికి కావాల్సింది, జాతి చెప్తా ఉంది, ప్రజలు చెప్తా ఉన్నాం, ఇదిగో మేము సమైక్యంగా ఉండాలి, ఇది చీల్చినందువల్ల మీకు వచ్చేదేమీ లేదు. అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని? జాతి ప్రజలు అడిగారా? నాయకులు అడుగుతున్నారు కానీ మమ్మల్ని చీల్చండి చీల్చండి అని చెప్పని ఏ ప్రజలు అడిగారు? అంటే తెలుగు జాతి మొక్కలు కాకుండా తెలుగు జాతి ఆగే అవకాశం ఉందంట. ఆగాలి. ఆగే అవకాశాల గురించి ఈ రాజకీయ నాయకుల వల్ల కాదు అని చెప్పని ప్రజలు వాళ్ళని నాయకుల్ని వెనక్కి రమ్మని చెప్పని ఇప్పుడైనా సరే, మించిపోయింది ఏమీ లేదు. ఈ శాసనసభ వద్దు, పార్లమెంటు వద్దు, మాకు మా ప్రజలే కావాలి అని ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి వెనక్కి వచ్చేయాలి, ప్రజలతో ఉండాలి. ఇప్పటికైనా సరే, ఇదిగో కొంతమంది అనుకుంటారు నాకు కూడా మొగుడు ఉన్నాడు అని అనుకోవటం అట్లా అవుతుంది, కానీ మాకు కూడా నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అని అనుకోవటం అవుతుంది. కానీ మనతో నిలబడిన వాళ్ళు ఎవ్వరూ ఎక్కడా కనిపించడం లేదు. ఉద్యమంలో ఐక్యంగా ఉండాలి, సమైక్యాంధ్ర అని చెప్పనేసి. సో ఇప్పుడు ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి ప్రారంభించారండి, అంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ముఖ్యమంత్రి గారిని జరిగితే ఆయన చివరి నిమిషంలోనైనా చేయగలిగితే జాతి అంతా రుణపడి ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీని ఆయన తిట్టినట్టుగా మిగతా ప్రతిపక్షాలు కూడా తిట్టట్లేదు. ప్రధాన ప్రతిపక్షం ఎవరో లేకపోతే విపక్షం ఎవరో కూడా తెలియని గేమ్ మొదలైంది. ఇప్పుడు ఇది వీళ్ళందరూ నటుల్ని మించిపోయినటువంటి నటులైపోయారు రాజకీయ నాయకులందరూ. ఎవరిని నమ్మే స్థితిలో సామాన్య జనాలు లేరు. జన నాడిని, ప్రజా నాడిని ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. వీళ్ళకి ఏం కావాలి అనేది తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళ మెప్పు కోసము ఎట్లా ఒకడికంటే ఒకటి పీకల కోసి ఎత్తుగా కనిపిద్దామని ఈ నాయకులు ఇదవుతున్నారు. కానీ ఆ పార్టీని ఇదిగో మళ్ళీ భూస్థాపితం చేయండి అని ఒకళ్ళు, ఈ పార్టీని రాకుండా చేయండి, వాళ్ళు తప్పు చేశారు, నువ్వు సొంఠమంటే నువ్వు సొంఠమని చెప్పని తిట్టుకుంటున్నారు. కానీ ఈ రాజకీయ నాయకులు, ఇప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా ప్రజలు అనేది ఏమిటి, మనం అనేది ఇదిగో మీరందరూ సొంఠలే, మీరందరూ మా ప్రయోజనాలని, తెలుగు జాతి, తెలుగు తల్లి ప్రయోజనాలని మీరు కాపాడలేకపోయారు, కాబట్టి మీరు పదవుల్లో ఉండటం అనేది నిష్ప్రయోజనం. ఇప్పటికైనా సరే మీరు రాజీనామాలు చెయ్యండి, మీ ధైర్యం ఏదో చూపెట్టండి, ఇదిగో మేము కూడా మీ వెనకమాలు ఉన్నామని ఉద్యమంలోకి రండి, కలవండి, అప్పుడు మన బలం ఏంటో తెలుస్తుంది. ఓకే, మళ్ళీ మీరు ఫైనల్ రౌండ్లో మీ దగ్గరకు వద్దామండి. కృష్ణకుమార్ గారు చెప్పండి, రాజీనామాలు చేయమన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది, వాళ్ళు కూడా చేస్తున్నట్టు నటిస్తున్నారు, అది ఆమోదించబడటం లేదు. ఇప్పుడు ఈ స్టేజ్లో బిల్లు అసెంబ్లీలో చర్చకు వస్తుంది, పార్లమెంట్కి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ స్టేజ్లో మన నాయకులు చేయాల్సిన ప్రధాన కార్యక్రమాలు ఏంటండి? అసలు ఎప్పుడో 100 రోజుల క్రితం చేయాల్సిన పని ఇవాళ ఏదో ఇంకా చేస్తాం అంటున్నారు. మన 25 మంది వెళ్ళి రాష్ట్రపతి భవన్కి వెళ్ళి మేము ఈ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నాము అని ఒక మాట చెప్పి వస్తే చాలు, చెయ్యక్కర్లేదు. ఇవాళైనా సరే ఈ 25 మంది పార్టీలతో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వానికి మేము మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పొస్తే బిల్లు ఆగిపోతుంది. ఈ ఒక్క మాట చాలు. న్యాయపరంగా ఇంకోటి ఏం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆఖరి నిమిషంలో చక్కబెట్టుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయి. ఏ ప్రభుత్వానికైనా ఆఖరి నిమిషంలో చక్కబెట్టుకునేవి చాలా ఉంటాయి. ఎందుకంటే ఏలిది రాజకీయ పార్టీ, వాళ్ళు ఇంకా చేసుకోవాల్సిన పనులు ఉంటాయి. అవన్నీ చక్కబెట్టుకోకుండా ఇవాళ పడిపోవడానికి ఏది ఇష్టం ఉండదు. అందుచేత ఖచ్చితంగా ఈ 25 మంది వెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మేము మద్దతు ఉపసంహరించుకుంటున్నాము అంటే చాలు, ఇంకొక పని ఏం అవసరం లేదు అన్నారు. ఇది డ్యాన్స్. డాక్టర్ గారు చెప్పినట్టు రకరకాల నృత్యాలు ప్రదర్శిస్తారు మన దగ్గర, రకరకాల వేషాలు వేస్తారు, ఏవేవో చెబుతారు. వీళ్ళెవ్వరికీ చిత్తశుద్ధి లేదు. వీళ్ళందరూ కూడా మనకి ఎందుకు మనం వీళ్ళ గురించి మాట్లాడుకున్నాము, ఎన్నాళ్ళు ఉద్యమం చేసామన్న ఆలోచన కూడా వీళ్ళకి లేదు. మన కనీసం చరిత్రని చూసి, చరిత్రలో ఈ రాష్ట్రం ఎలా ఏర్పడింది అని చూసి దాని ప్రకారం నడుచుకుందామన్న ఆలోచన మేధావులు అనుకునే వాళ్ళకి కూడా లేదు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇలాంటి విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు అనుకున్న వాళ్ళు కూడా ఎందుకో చాలా మౌనం అయిపోయారు. మన ఎంపీ ఎందుకు అతనికి ప్రజలను చైతన్యం చేయడం చాలా ఇష్టం, 4 విషయాలు వివరించి చెప్పడం చాలా ఇష్టం. అతని పద్ధతి అతనికి ఉంది, అది కూడా చేయట్లేదు. కీలకమైన సమయంలో ఎందుకు ఈ మౌనం? అందరూ మన్మోహన్ సింగ్ను అనుసరిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఏంటిది? వాళ్ళు ఆ రోజునే 1 నిమిషం 2 విషయాలు చెప్పచ్చు అనుకుంటే మనం ఈవేళ ఆలోచించాల్సిన విషయం, డాక్టర్ గారు మన డాక్టర్లు అందరూ చెప్తున్నట్టుగా ఏంటంటే మనం ఈవేళకి
2 కోల్పోయాం, 3వ రాజధాని కోల్పోతున్నాం. మద్రాసు రాజధాని కోల్పోయాం. మద్రాసు మనందరికీ తెలుసు, చాలామందికి తెలుసు, మద్రాసు ఒక మత్స్యకారుడు, తెలుగు మత్స్యకారుడు నిర్మించిన నగరం అది మద్రాసు. చెన్నపట్నం, చెన్నపురి, అది తెలుసు, వాళ్ళకి తెలుసు. దీనికి వస్తుందిరా బాబు భగవంతురా అనుకున్నప్పుడు ఈ బాబు ఇది వెళ్ళిపోయేలా ఉంది అనుకుని అది ఎక్కడో వాడి మత్స్యకారుడు అలా దేవుళ్ళు అలా వెళుతూ ఇక్కడ ఒక చిన్న ఆవాసం ఉంది, మీరు ఇక్కడికి రావచ్చు అని పడవల్ని ఓడల్ని తీసుకొచ్చి వాడు ఆ రోజుల్లో దాన్ని తీసుకొచ్చి డెవలప్ చేసిన నగరం అది. దాని చరిత్ర అది తెలుసు కాబట్టి వాళ్ళు కంగారు పడి మనకి తిరుపతి ఇచ్చేశారు. నిజానికి మాట్లాడుకుంటే తిరుపతి మంది కాదు, పేరులోనూ కాదు, ఊర్లోనూ కాదు. వాళ్ళు ఎంతవరకు వచ్చారంటే ఆఖరికి నార్త్ ఆర్కట్ ఇచ్చేస్తాం మీకు అన్నారు. పేరులోనూ కాదు, ఊర్లోనూ కాదు, అది నార్త్ ఆర్కట్ మీకు ఇచ్చేస్తామన్నారు. తిరుపతి మాకు ఇచ్చేయండి, నార్త్ ఆర్కట్. అన్ని బేరాలు ఆడారు, మన వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళందరూ త్యాగ స్వార్థులు కాబట్టి, అంటే త్యాగాన్ని, స్వార్థాన్ని వదిలేసుకుని త్యాగం చేశారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ మనం సాధించగలిగాం. మన వాళ్ళు దానికి రివర్సు స్వార్థ త్యాగులు. వీళ్ళ స్వార్థం కోసం త్యాగాన్ని వదిలేశారు. ఏ త్యాగం అవసరం లేదు వీళ్ళకి. వీళ్ళు అవసరం అనుకుంటే ఇప్పుడు 2 రాజధానులు, మద్రాసు వదిలేసాం, కర్నూలు వదిలేసాం, రేపు హైదరాబాద్ వదిలేస్తున్నాం. 3 రాజధానులు మనం వదిలేసుకుని కొత్తది ఎక్కడ మా ఊళ్ళో పెట్టాలా, మీ ఊళ్ళో పెట్టాలా అని ఆలోచిస్తున్నాం. ఈవేళ కొట్టుకోవడానికి మనకు ఒక చక్కటి అవకాశం కల్పించారు. దీని గురించి ఆలోచిస్తున్నాం. ఎంత దారుణంగా ఆంధ్రుల ఆత్మగౌరవం అన్నది ఎంత దారుణంగా వాళ్ళు దెబ్బతీస్తున్నా సరే మనం గ్రహించట్లేదు. ఏదో లేకపోతే వాడు ఎవడో ఉద్యమం చేస్తే వాడతా అని ఒకడి మీద ఒకడు వాళ్ళకి తెలుసు ఇలా వీళ్ళు తంపులని. ఆంధ్రుల ఆరంభ సూర్యులు అన్న వాక్యాన్ని, అన్న నానుడిని నిజం చేసేలా మనం బిహేవ్ చేయకూడదు అన్నదే నా అభిప్రాయం. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద మీ కామెంట్స్ ఏంటంటే, ముఖ్యమంత్రి తాజాగా ఇప్పుడు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి కనుక నిజంగా ఈవేళ నిలబడి బయటకు వచ్చి డాక్టర్ గారు అన్ని పార్టీలని విశ్లేషించారు. శ్రీనివాసరావు గారు ఏ పార్టీని ఇవాళ నమ్మే పరిస్థితి లేదని. ఇంకొక పార్టీ కూడా ఉంది, జయప్రకాష్ నారాయణ గారు. అక్కడ కేజ్రీవాల్ కంటే కూడా ముందే లోక్సత్తా అనే ఒక ఉద్యమాన్ని చేపట్టి ఆ ఉద్యమాన్ని 8 ఏళ్లు నడిపి ఆ తర్వాత పార్టీ పెట్టిన వ్యక్తి ఆయన. కానీ మన దురదృష్టం ఏంటంటే మనం మాట్లాడుకుంటే చూసుకుంటే ఆ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడి కంటే కూడా మన జయప్రకాష్ నారాయణ గారు అన్ని విధాలా మేధావి. ఆయనకంటే కూడా విశ్లేషణ చాతుర్యం ఎక్కువ కలిగిన వాడు, ఆయనకంటే ఎక్కువ విషయావగాహన కలిగిన వాడు. ఈ దేశం మీద, రాష్ట్రాల మీద, ఆంధ్రదేశంలో ముఖ్యంగా ప్రాంతాల వారి అవగాహన, తర్వాత ఇక్కడ ప్రాధాన్యాలు ఏంటి, దేన్ని ముందు పట్టుకోవాలి, దేన్ని వెనక పట్టుకోవాలి. మీకు ఒక చిన్న విషయం ఇవాళ తెలుసుకుంటే, ఆయన వైజాగ్లో జాయింట్ కలెక్టర్ గాను, తర్వాత స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్ గాను పనిచేస్తూ ఆయన ఒక మాట అనేవాడు, జాయింట్ కలెక్టర్గా ఉంటుంది, ఈ దేశానికి అర్జెంటుగా కావాల్సినవి ఉక్కు ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు కాదు, అది బయట నుంచైనా మనం తీసుకోవచ్చు, ముందు ఎడ్యుకేషన్ కావాలి. ఈవేళ పెట్టారు ఈ కాలేజీలన్నీ, ఇవి అక్కర్లేని కాలేజీలు, అనవసరమైనవి, తామర తంపరగా. ఆయన ఆ వేళ చెప్పాడు మనకి లేవు, కనీసం ఒక డాక్టర్ గారు చెప్పారు ఒకే ఒక సీట్ ఉంది, ఆ సీట్ కూడా నాకు ఈ కారణాల వల్ల రాలేదు, నేను ఎక్కడో చండీగఢ్ వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. అటువంటి ఆ రోజున మాట్లాడిన వ్యక్తి. అంటే ఆయన ఉద్యోగంలో ఐఏఎస్గా సర్వీసులో చేరిన కొత్తల్లోనే అంత అవగాహన కలిగిన వ్యక్తి. దురదృష్టం ఏంటంటే ఆయనని మనం నమ్మలేకపోయాం, ఆయన మన నమ్మించలేకపోయాడు. నేను ఆ బాధ ఉంది నాకు. అందుచేత ఖచ్చితంగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడు మొదటి రోజు నుంచి, అంటే ఉద్యమం మొదలైన తర్వాత 9వ రోజు నోరిప్పాడు. మళ్ళీ ఆవేళ నుంచి ఈవేళ వరకు అదే మాట మీద ఉన్నాడు, రెండో మాట మాట్లాడట్లేదు. అవసరమైతే వదిలేసుకుంటానంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతను లాంటి వాడు బయటకు వస్తే మళ్ళీ ఎవరైనా పోనీ జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఎవరైనా చేరితే, లేకపోతే ఇందులో వాళ్ళు ఎవరైనా అందులో వాళ్ళు ఎవరికైనా నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఒక ఆశ అన్నది ఈ వారు అన్నట్టుగా కొంత టైం ఉంది కాబట్టి రావడానికి ఛాన్స్ ఉంది తప్ప నిజానికి ఈవేళ మనం దిక్కు లేని అనాథల్లో ఉన్నాం. రాజకీయంగా మనకి నాదులు లేదు. ఇంకా మళ్ళీ మీరు కాళేశ్వర గారు మీరే ఉంటారు, ఈ విభజన ప్రక్రియ ఆగే అవకాశం ఇప్పటికైనా ఉందా? మనకి అసెంబ్లీలో మన సభ్యులు ఏ విధంగా ప్రవర్తించబోతున్నారు, పార్లమెంట్లో ఎట్లాంటి డ్రామా జరగనుంది మీ అంచనాకి? అసెంబ్లీ చూసినట్లయితే 175 మంది ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్తున్నారు, నమ్ముతున్నాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనికి మనకి విభజనకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి 175 మంది అభిప్రాయాలు కూడా విభజనకు వ్యతిరేకంగా ఉంటాయి. 119 ఎమ్మెల్యేలు, తెలంగాణ సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఓకే 118 థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మైనారిటీ విడిపోవాలనుకుంటున్నారు, మెజారిటీ కలిసి ఉండాలనుకుంటున్నారు. అయితే రాష్ట్రపతి సంకట పరిస్థితి రాబోతుంది. 175 మంది ఎమ్మెల్యేలు మేము కలిసి ఉంటామని చెప్పినప్పుడు దేనికి అవకాశం ఇవ్వాలి రాష్ట్రపతి? అంటే మైనారిటీ అభిప్రాయానికి విలువ ఇవ్వాలా, మెజారిటీ అభిప్రాయానికి విలువ ఇవ్వాలా? ఇక్కడ మైనారిటీ అభిప్రాయం విలువ ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 చెప్తుంది.
అయితే ప్రజాస్వామ్యం నేను చెప్తుంది మెజారిటీ అభిప్రాయానికి విలువాలని ప్రజాస్వామ్యం చెప్తుంది. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలా, ఆ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలా రాష్ట్రపతి. ఈ కాన్స్టిట్యూషన్ హెడ్ రాష్ట్రపతి. రాజ్యాంగం ఆర్టికల్ 3లో ఉందంటే మైనారిటీ అభిప్రాయానికి విలువ ఇవ్వాలని చెప్పి ఉంది ఇక్కడ. ఇప్పటి వరకు రాజ్యాంగబద్ధంగా ఈ ప్రక్రియ జరిగిందని భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా అంటే వీళ్ళు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన ప్రకటన ఏమైతే ఉందో చేయకూడదు, రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది అది ప్రకటన. ఈ ప్రకటన ఏమైతే చేసిందో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాన్ని ఖండించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయినా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఖండించకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇచ్చిన ప్రకటన మేము యాక్సెప్ట్ చేస్తున్నామని కూడా తర్వాత ఇచ్చారు. ఇది లా ఆఫ్ ఎస్టబుల్ ప్రకారం అయితే తప్పు, అది చట్టాల ప్రకారం తప్పు, రాజ్యాంగ ప్రకారం తప్పు. ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం జరుగుతుంది ప్రక్రియ. ఇప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం ఏంటంటే మన హోమ్ మినిస్టర్ బిల్ తయారు చేసి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతికి వెళ్ళింది. ఇది రాష్ట్రపతి ఇప్పుడు దీన్ని తిరస్కరించవచ్చు. ఆయనకు ఉంది సావరిన్ పవర్స్ అని. ఈ సార్వభౌమాధికారం ఉపయోగించి ఇవన్నీ తిరస్కరించవచ్చు, లేదా మన రాష్ట్రానికి పంపించవచ్చు. మన రాష్ట్రానికి పంపించినట్లయితే ఇక్కడ మెజారిటీ అభిప్రాయం నాకు తెలిసి మెజారిటీ అభిప్రాయం మేము కలిసే ఉంటామని చెప్పి సమైక్యాంధ్రకే పడే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు చూసిన దాన్ని బట్టి చేస్తారనుకున్నాను నేను, నా అభిప్రాయం ప్రకారం. చేస్తున్నట్లయితే రాష్ట్రపతి అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఆపేయచ్చు. లేదు మైనారిటీ అభిప్రాయానికి విలువ ఇచ్చినట్లయితే పార్లమెంట్లో పెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్లో పెట్టిన తర్వాత కూడా మెజారిటీ సభ్యులు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆమోదించి రాష్ట్రపతికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఆపేయచ్చా. ఈవెన్ రాష్ట్రపతి కూడా అక్కడ కూడా అక్కడ ఆమోద ముద్ర పడితేనే అప్పుడు తిరిగి మళ్ళీ హోమ్ మినిస్టర్కి వచ్చినప్పుడు హోంశాఖ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు ఈ ప్రకటన చేయాలి. కానీ ఈ ప్రాసెస్ అంతా పక్కన పెట్టి జరిగిపోయింది అంతా. ఇప్పుడు ప్రకటన ఇవ్వడం జరిగిపోయింది అంతాను. కానీ ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే మేము విభజనకు అంగీకరిస్తామని చెప్పడం వేరు, తెలంగాణతో హైదరాబాద్తో కొన్ని తెలంగాణ ఇవ్వడం అని చెప్పడం వేరు. అలా చెప్పకూడదు, అది రాజ్యాంగ విరుద్ధం. అది నీవు చేయాల్సింది మేము కాంగ్రెస్ మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిస్తున్నాము అని చెప్పొచ్చు. కానీ ఎలాగిస్తున్నామో ద ప్రొసీజర్, ద మొడాలిటీ ఆఫ్ ది షుడ్ నాట్ బి డిక్లేర్డ్. అక్కడ ఈ ప్రొసీజర్ చెప్పేశారు వీళ్ళు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, విచ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. కాంగ్రెస్ పార్టీ అంటే పార్లమెంట్లో 38 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఒకటి. అందులో ఒక పార్టీ నిర్ణయించేది కాదు. ఇక్కడ యూపీ చాలా ఉన్నాయి. యూపీ ఇచ్చినప్పటికీ మీరు చెప్పాల్సింది బయట క్యాబినెట్ మీటింగ్ లాగా చేసుకొని బయట చెప్పాల్సింది మేము విభజన అంగీకరిస్తున్నాం అంతే. హైదరాబాద్ని ఇస్తున్నామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది కాబట్టి ఇలా చేయడం జరిగింది కాబట్టి రాజ్యాంగ విరుద్ధం అక్కడ జరిగింది. ఇక్కడ నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అభిప్రాయాలు వస్తాయి, రచ్చ జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ జరుగుద్ది. ఎవరు ఏం చేస్తారో మన రేపొద్దున చూడబోతున్నాం మనం. లైవ్ టెలికాస్ట్ ఇస్తారు కాబట్టి ఏ ప్రజలు ఎవరు ఎలాగిస్తున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం అయితే ఏంటంటే ఆర్టికల్ 3లో ఏముందంటే శాసనసభ్యులకు అభిప్రాయాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని ఆర్టికల్ 3లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఎందుకు దీన్ని పంపించడం టైం వేస్ట్, కానీ పంపించాలి. పంపించిన తర్వాత అభిప్రాయం తీసుకున్నప్పుడు రాష్ట్రపతి సవరణ పవర్స్ ఉన్నాయి. రాష్ట్రపతి తెలివైన వాడు, విజ్ఞుడు అనమాట. ఇప్పుడు వచ్చిన రాష్ట్రపతి అందరిలోనూ తెలివైన వాడు, అనుభవజ్ఞుడు ఈయన. కాబట్టి నేను రాజ్యాంగ ప్రకారం కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రకారం కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి విరుద్ధంగా ఉంది జరిగింది. సోనియా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి నడిచే అవకాశం లేదు. సోనియా రాజ్యాంగం ప్రకారం జరిగే అవకాశం లేదు చేయడం కూడా. రాష్ట్రపతిగా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం, కలాం గారి కన్నా గొప్పవారు లేరు. కలాం గారు ఒకసారి పార్లమెంట్ నుంచి వచ్చిన బిల్లు రిజెక్ట్ చేస్తే మళ్ళీ పార్లమెంట్కి పంపించి మళ్ళీ తెచ్చుకుని దాన్ని పాస్ చేయించుకున్న రాజ్యాంగం ఉన్న భారతదేశం సార్ మంది. రాష్ట్రపతి వల్ల జరిగేది ఏమీ లేదు సార్. మళ్ళీ రాష్ట్రపతి నేను అనుకోవడం ఏంటంటే తనకు చెడ్డపేరు తెచ్చుకుంటాడని అనుకోవట్లేదు, అనుభవజ్ఞుడు. ఎందుకంటే అంతకుముందు కలాం అనే సైంటిస్ట్ ఆయన. కానీ రాజకీయంలో కింద నుంచి పైకి వచ్చిన వాడు ప్రణబ్ ముఖర్జీ గారు. ప్రణబ్ ముఖర్జీ గారు తన విజ్ఞత ప్రదర్శిస్తారు, నేను 100% నమ్ముతున్నాను అది. కాబట్టి రాష్ట్రపతి అక్కడ దాకా వచ్చినప్పుడు ఆపేసే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్ వరకు జరిగే అవకాశం లేదు. 2014 ఎలక్షన్ వచ్చే వరకు దీన్ని అలాగే సాగి తీసుకొస్తారు తప్ప, ఈ టైం గడిపేస్తారు తప్ప ఇచ్చే అవకాశం లేదు. ఆపేస్తే ఇక్కడ మళ్ళీ ఉద్యమం వచ్చే అవకాశం ఉంది కదా. ఆపేస్తే తెలంగాణ ఉద్యమం వస్తుంది. తెలంగాణ ఇవాళ 50 చేస్తుంది, ఇవాళ కొత్తగా ఏం చేయట్లేదు. అది మనం అంటే ఈ మధ్య మొదలెట్టాం మనం. ఏంటి 59 వచ్చింది కాబట్టి 59 ఇంకొక 59 సంవత్సరాలు చేసినా సరే చేయనివ్వండి, తప్పలేదు. వాళ్ళు చేసుకోవచ్చు, అలా చేసుకుంటారని పోతారు. కేసీఆర్ ఓపుకున్నంత వరకు చేస్తాడు. కేసీఆర్ రేపు పొద్దున ఏమన్నా అయితే అయిపోద్ది, సర్టన్గా అయిపోద్ది. షూర్ కేసీఆర్ వల్లనే వచ్చింది, అది కేసీఆర్తో అయిపోద్ది. కాబట్టి మనం దాన్ని ఊహించాల్సిన పని లేదు. నేను 2014 వరకు రాదు. ఒకవేళ ఇలా జరిగినట్లయితే ఇప్పుడు ఆర్టికల్ 3 అనేది ప్రజాస్వామ్య విరుద్ధం. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల, రాజ్యాంగబద్ధంగా జరగాలనేది ఇప్పుడు కాంట్రవర్సీ వస్తుంది నాకు. ఇప్పుడు నేను చేసేదండి మైనారిటీ ఒపీనియన్కి అభిప్రాయం ఇవ్వాలా, మెజారిటీకి ఇవ్వాలా. అతను మెజారిటీ ఓట్లు బట్టి గెలిచాడు రాష్ట్రపతి ఎలా వచ్చాడు, మైనారిటీ ఓట్లు పెట్టి రాలా, తక్కువ ఓట్లతో గెలవలేదు. ఇక్కడ ఎక్కువ ఓట్లతో గెలిచిన వ్యక్తి తక్కువ ప్రజల శాసనసభ్యుల అభిప్రాయానికి విలువడం జరిగితే కనుక అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అవుతుంది. ప్రజాస్వామ్యం ప్రకారం వెళ్ళాల్సి రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ధర్మ సంఘటన ఉన్నప్పుడు తీసుకోవాలి. ఎవరిది? సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళు కూడా సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఫుల్ బెంచ్ మెజారిటీ తీర్పులు, మెజారిటీ ప్రజల జడ్జిల యొక్క అభిప్రాయమే తీసుకోబడుతుంది అక్కడ.
5గురు బెంచ్లో ఫుల్ బెంచ్లో 3 అభిప్రాయం తీసుకుంటున్నారు అక్కడ, ఇద్దరికి ఇవ్వట్లేదు మళ్ళీ. అటువంటిప్పుడు చూడ ఏం చేస్తారు, మెజారిటీకి విలువ అని చెప్పే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో కూడా. ఇంకోటి ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను నేను ఇక్కడ, ఇది ఇప్పుడు వరకు జరిగింది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందా? ఎందుకంటే నేను లాయర్లు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా జరిగిందా, ప్రొసీజర్ విరుద్ధంగా జరిగిందా? రాజ్యాంగబద్ధంగా జరిగినట్లయితే మీరు చేసినటువంటి ఉద్యమాలు ఏమవుతున్నాయి కరెక్ట్ కాదు. అవి రాజ్యాంగబద్ధంగా చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది అక్కడ. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందనుకోండి, మీరు సుప్రీంకోర్టులో ఫైట్ చేయొచ్చు. అప్పుడు కూడా మీరు ఉద్యమాలు చేయకూడదు, స్ట్రైకులు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు. అది ఎవరు చేయలేదు, సామాన్య ప్రజలు చేయాలి. మీరు న్యాయ వ్యవస్థని మీరు అవమానించారనిపిస్తుంది నాకు విధంగా చెప్పాలంటే. మీరు చేయాల్సిన పని కాదు అది. ఉద్యమాలు కానీ నిరాధ్యక్షులు కానీ ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలుపుకునే అధికారం, ప్రజాస్వామ్య నిరసన తీసుకోవచ్చు. అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోయిన వాడు నిరసన దీక్ష చేయాలి. న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, న్యాయంలో మనకు న్యాయం జరగదు, కోర్టుకెళ్తే అటువంటి వాళ్ళు మాత్రమే రోడ్డు మీద నిరాధ్యక్ష చేయాలి తప్ప. వాళ్ళు ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు తప్ప న్యాయ వ్యవస్థ మీద కాదు. ప్రభుత్వం నిరసన కాదండి. ప్రభుత్వం నిరసన చెప్పడం ఏంటి, ఆల్రెడీ మన ఇక్కడ చట్ట ప్రకారం జరగదు. ఏ పని చట్ట ప్రకారం కానీ రాజ్యాంగం ప్రకారం కానీ జరగనప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయ వ్యవస్థకి వెళ్ళి మనం తెచ్చుకునే అవకాశం మనకు ఉంది. అది మీకు బాగా తెలుసు. మాకంటే చట్టాల మీద మీరు రాజ్యాంగం మీద పరిపూర్ణ అవగాహన ఉన్నటువంటి మీరు న్యాయశాస్త్ర నిపుణులు, న్యాయశాస్త్ర కోవిదులు మీరు. సో వాళ్ళు చేయాలంటారు. మీరు చేయాల్సి ఏంటి, రాజ్యాంగబద్ధంగా ఉంటే మీరు చెప్పక, రాజ్యాంగబద్ధంగా మనకు చెప్పండి, రాజ్యాంగబద్ధంగా ఉంటే మనం చేయొద్దని. రాజ్యాంగ విరుద్ధంగా ఉందనుకోండి సుప్రీంకోర్టులో ఫైట్ చేయండి. కానీ ఇప్పుడు చట్టం అయిన తర్వాత చేయాల్సిందే. ఓకే, మళ్ళీ మీరు ఎక్కువ శ్రీనివాస్ గారు మీరే ఉంటారు. ఇప్పుడు విభజన ప్రక్రియ ఇందాక మాట్లాడారు. విభజన ప్రక్రియకు సంబంధించి అసెంబ్లీలో ఎట్లాంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది, పార్లమెంట్లో ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అని? అందరూ భక్తులు మీరు చెప్పినట్టుగా విభజన ప్రక్రియ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ అసెంబ్లీకి వస్తే మాత్రం డెఫినెట్గా వేగిపోతుంది. మెజార్టీ ఆర్ అగెన్స్ట్ ఫర్ దట్. నెక్స్ట్ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు పార్లమెంట్లో ఉన్నదానికి అందరూ ఎంతమంది యాక్ట్లు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హరికృష్ణ గారు పార్లమెంట్లో ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చి రెసిగ్నేషన్ అంటే వెంటనే యాక్సెప్ట్ అయిపోయింది. మన మిగతా అధికార పార్టీ ఎంపీలు రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే ప్రతిభా పాటిల్ గారు స్పీకర్ మీరా కుమార్ గారు చాలా టైం తీసుకొని మీరు ఎమోషనల్గా చేశారు అందుకే రిజెక్ట్ చేస్తున్నాం అంటున్నారు. రిజిగ్నేషన్ చేసిన వాడు మనసు బాధపడి ఎమోషనల్గానే చేస్తాడు. సన్యాసిలాగా ఉండి ఏ ఫీలింగ్స్ లేకుండా ఎవడు రిజైన్ చేస్తాడు? రిజైన్ చేస్తే మన్మోహన్ సింగ్ లాగా ఉంటాడు. సో మీరు ఎమోషనల్గా ఉన్నారు అందుకని రిజైన్ చేస్తారు, అందుకని రిజిగ్నేషన్ డిక్లైన్ చేశారని చెప్పేసి యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారు. అది ఎమోషనల్ ఉండబట్టి రిజిగ్నేషన్ చేస్తారన్న విషయం మన స్పీకర్ గారు ఎవరు గైడ్లైన్స్ ఇచ్చారో ఏం చేశారు అనేది చెప్పండి. సో ఎమోషనల్ డ్రామా అక్కడ అయిపోయింది. అది ఇప్పటికైనా కూడా మన ఎంపీలు కళ్ళు తెరిచి చేస్తే ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోయే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్లాల్సి వస్తుంది. ఎలక్షన్స్ వెళ్ళేదాకా ముందుకు జరగదని అభిప్రాయం అది. సెకండ్ థింగ్ ఇప్పుడు అయిన తర్వాత లేటెస్ట్ ఏంటంటే ఎలక్షన్స్ అన్నీ అయిపోయి 4 రాష్ట్రాల్లో 4-0 స్కోర్తో ఓడిపోయిన తర్వాత మా రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు జస్ట్ ఏమిటంటే ఇది అన్కన్వెన్షనల్ పర్సన్స్ అందరూ పాలిటిక్స్లోకి వచ్చేసారు అందుకని మేము ఓడిపోయామని చెప్పేసాను. సో అన్కన్వెన్షనల్ పర్సన్స్ అంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు, దోస్ హు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్, మన పని మనం చేసిపోదామనే వాళ్ళందరూ కూడా బలవంతంగా పాలిటిక్స్లోకి లాక్కొచ్చారు, జుట్టు పట్టుకుని లాక్కొచ్చారు వీళ్ళు ఉన్న పార్టీలు. అదే పద్ధతి నెక్స్ట్ జరగబోతుంటే ఇలా జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అన్కన్వెన్షనల్ పర్సన్స్ అంటే ఎవరికి పాలిటిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా తప్పనిసరి ఈ సిస్టమ్ మార్చాలనే వాళ్ళు బలవంతం కూడా ఈ అధికారంలోకి ఎలక్షన్స్లోకి పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నా అభిప్రాయం ఏంటంటే ఈ ఎలక్షన్స్ వల్ల బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ప్రక్రియ ఇంతటితో ఆపేస్తుంది, లేకపోతే మన ఎంపీలు కొంచెం రియాక్ట్ అయ్యి మరి దిస్ ఇస్ టైం టు రియాక్ట్ అని చెప్పేసి ఆపేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఓకే, మళ్ళీ పురుషోత్తం గారు మీరేమనుకుంటున్నారు? అసెంబ్లీలో జరగబోయే ప్రక్రియ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? పార్లమెంట్కి బిల్లు వెళ్ళే ఛాన్స్ అని కనిపిస్తుందా? రాష్ట్రపతి మన కాళేశ్వర గారు చెప్పినట్టు విజ్ఞత ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తుంది? బుల్డోజర్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. బుల్డోజర్ ఏం చేస్తుంది, ఏదన్నా ఎదురదాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది, దానికి విచక్షణ ఏం లేదు. సో ఇక్కడ రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఏ రోజు వస్తుందో జయరాం రమేష్ గారు చెప్తున్నారు. మీరు ఇంతకన్నా దారుణం ఏంటి? బిల్ రాష్ట్రపతి పంపించారు, ఆయన కూడా టేబుల్ ఐటమే. ఒకవేళ అంటే రాష్ట్రపతి గారికి కూడా ఆయన టైం ఫ్రేమ్ పెట్టి పంపి శక్తివంతులైనటువంటి క్యాబినెట్ నడుస్తుందేమో మరి గ్రూపు జీవోఎమో. మరి వాళ్ళు చూసిన ఆశ్చర్యమైన పేపర్లు అంటే రాష్ట్రపతిని కూడా టర్న్ పెట్టే పరిస్థితులకు ఉంది. అంటే ఇది రేపొద్దున సుప్రీంకోర్టు ఈ అంశాలు ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకునే పరిస్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నా. వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా
ఇది సుప్రీంకోర్టు ఖచ్చితమైనటువంటి విషయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇందులో. పురుషోత్తం గారు, టేబుల్ ఐటమ్ అంటే జనానికి చాలా మందికి తెలియటం లేదు. దాని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాళ్ళు ఏ విధంగా ముందు టేబుల్ ప్రవేశపెట్టాలి? ఐటమ్ అంటే వాళ్ళు ఒక రోజు ముందు కనీసం వాళ్ళు పేపర్స్ ఎజెండాలో ఉన్న విషయాలన్నీ ముందుగా క్లియర్ గా పేపర్లన్నీ అందరి దగ్గరికి వెళ్ళిపోతాయి. అవన్నీ స్టడీ చేసుకొచ్చి మీటింగ్ లో కూర్చుంటారు. అది డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళు ప్రిపేర్ ఎన్ని రోజుల ముందు వాళ్ళు ఇవ్వాలి అసలు? ఏదండి ఎన్ని రోజుల ముందు ఏదండి టేబుల్ ఐటమ్ గా పెట్టిన ఈ టేబుల్ ఐటమ్ స్పాట్ అండి. స్పాట్ లో పెట్టారు. ఈ పేపర్స్ ఎన్ని రోజుల ముందు వాళ్ళకి ఇవ్వాల్సింది క్యాబినెట్ కి? క్యాబినెట్ వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ప్రకారము క్యాబినెట్ మీటింగ్ కి ముందు గానీ పేపర్స్ అన్ని ఇవ్వాలి. టేబుల్ ఐటమ్ అంటే అందులో ఏముంటుందో తెలియకుండా టేబుల్ మీదకి వచ్చి కనీసం 24 గంటల ముందే ఇస్తారు కదా. ఇంకా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను నేను అది కనీసం. ఎందుకంటే ఇప్పుడు అప్పటికప్పుడు టేబుల్ అంటే జనాలు చాలా మందికి టేబుల్ ఐటమ్ ఫస్ట్ నుంచి కూడా తెలియదు సార్. 120 కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ఎజెండా 3 days సీల్డ్ కవర్ లో కనీసం 4 రోజుల ముందు ఇవ్వాలి అనేది ఒక సంప్రదాయం. ఇవన్నీ సంప్రదాయాలు. ఇవి 4 రోజుల ముందు ఒక సంప్రదాయ ప్రకారం సీల్డ్ కవర్ లో అంటే ఏంటంటే దాన్ని ఆ మంత్రి మాత్రమే చూడాలి తప్ప ఆ మంత్రి పిఏలు పిఎస్లు గన్మెన్లు వీళ్ళు చూడకూడదు. అది లక్షణం. మన వాళ్ళు ఇంకో విషయం కూడా ఏంటంటే చూడండి, ఆ సంప్రదాయాలు కూడా మన వాళ్ళు పాటించట్లేదు అనడానికి వాడి ఎజెండా కూడా వాడు మోసుకెళ్లకుండా గవర్నమెంట్ చేత పిఏ చేత మోయిస్తాడు. వాడు చూసి రావడానికి వీలుగా. అదే అంటే ఇప్పుడు మన కార్పొరేషన్ లో కనీసం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంటే వారం ముందు ఎజెండా ఇస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు హోంవర్క్ చేసుకొచ్చి కూర్చుని మాట్లాడడానికి డిస్కస్ చేయడానికి ప్రతి మినిస్టర్కి ఛాన్స్ ఉండాలి. అక్కడ ఎంత గొప్ప విషయం అనేటువంటిది ఇంత ప్రజలు వ్యతిరేకిస్తున్న అంశం అయినప్పుడు టేబుల్ ఐటమ్ గా అర్థం ఏంటంటే నువ్వు ముద్రే సంతకం పెట్టు. ఎందుకంటే అక్కడికి నిన్న మా మంత్రి గారు అడిగారు, అట్లీస్ట్ 2 days టైం అయినా లేదే నేను ఎలా దీన్ని అర్థం చేసి చదవాలి అని. నేను ఇంకా అర్థం చేసి మేము డిసైడ్ చేస్తే ఇంకా మీరు అర్థం చేసుకోండి చిదంబరం గారు అంటున్నాడు. అంటే దీన్ని నేను బుల్డోజర్ పాలిటిక్స్ అని వేరెడుతున్నాను దీనికి. సో దీన్ని రేపొద్దున సుప్రీంకోర్టు దీన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలా. నా ఉద్దేశం ప్రకారము ఇది ఇంటర్నల్ గా ఏదైనా జరిగితే ఇది కోర్టు పరివ్యూలు అంటే ఇంకొక ఛాన్స్ కూడా దొరికిందండి. ఇప్పుడు యూపీఏ మిత్రపక్షాలు యూపీఏని వదిలించుకోవడానికి కూడా మన బిల్లు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇక యూపీఏని పడవ మునిగిపోవడం సిద్ధంగా ఉంది కనుక దీని నుంచి బయటికి రావాలి అంటే వీళ్ళకి ఏదో కాసు దొరకాలి ఇప్పుడు. కాబట్టి ఈ బిల్లుని ఇవాళ బీజేపీ వాళ్ళు ఫేవర్ చేసేస్తానన్నా కూడా యూపీఏ మిత్రపక్షాలు కాంగ్రెస్ నమ్ముకుని ఎదరికెళ్లి మునిగిపోయే కన్నా ఏదో ఇక్కడ తేడా చేస్తాం. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డివిజన్ చేస్తున్నావు, రాజ్యాంగం హక్కు ఇచ్చింది నీకు, ఓకే. ఈ డివిజన్ సమంగా జరుగుతున్నదా, అన్యాయంగా జరుగుతుందా, న్యాయంగా చేస్తున్నావా అని ఇవాళ రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ తెగించింది, దాని ఇష్టం ఏదైనా చేసేస్తానంటోంది. కానీ ఇవాళ దేశంలో అన్ని పార్టీలు కూడా ఇందులో పాలు పంచుకోబోతున్నాయి. సో ఈవెన్ సమాజ్వాదీ పార్టీ తీసుకుందాం, అదేం చేయబోతుంది, లేకపోతే ఇంకొక మమతా బెనర్జీ పార్టీ ఏం చేయబోతుంది, డిఎంకే రేపొద్దున ఏం చేయబోతుంది, ఏడీఎంకే ఏం చేయబోతుంది. వీళ్ళందరికీ ఇది ఈ భారతదేశం మొత్తానికి సంబంధించినటువంటి తొట్టని కదిపిన సన్నివేశం ఇది. ఇలాంటప్పుడు ఇవాళ జరిగిన ఎలక్షన్లో ఇది మునిగిపోయి పడవని తేలిన తర్వాత వీళ్ళందరూ తప్పుకునే ఛాన్స్ కూడా దీని మీద దొరుకుతుంది. ఎందుకంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది అన్యాయమైన విభజనాన్ని అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఒక్క హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఇస్తాను అన్నప్పుడు ఈ ఆర్టికల్ 3లో కూడా ఒక రాష్ట్రంలోంచి కొంత పార్టీని డివైడ్ చేస్తా అన్నారు. కానీ రాజధానితో విభజించడం అనేది మళ్ళీ క్వశ్చన్ అవుతుంది. అక్కడ ఆ సబ్ ఆర్టికల్స్ లో ఎక్కడా కూడా రాజధానితో విభజించి కార్అవుట్ చేస్తాము అనేటువంటిది ఎక్కడా లేదు. ఇది ఇండియాలో ఎక్కడ జరగలేదు. అది ఈ పాయింట్స్ అన్ని చూశాను నేను. ఈ పాయింట్స్ చూస్తే ఒక ప్రాంతాన్ని విభజించడం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రాజధానితో రాష్ట్రాన్ని విడిగా ఇచ్చేసి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ గా ఇది అడ్డుపడుతుంది అని నేను నమ్ముతున్నా. కాబట్టి తొందరగా అరిబురి వ్యవహారం కాదు. అని చేత కాంగ్రెస్ వారు ఇప్పటికైనా శైలజానాథ్ గారు కూడా చెప్తున్నారు, మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇందాక టీవీలో చూశాను, ఈ తప్పని సంగతి గమనిస్తుంది ఇంకేమేదైనా మంత్రి గారు కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని కేర్ టేకర్ గవర్నమెంట్గా నేను వెళ్ళిపోతాను అని ఒక నమస్కారం పెట్టి చేసిన తప్పుకైతే సీమాంధ్రులు ఎప్పటికైనా క్షమిస్తారేమో. ఎప్పటికైనా ఈసారి కాకపోతే ఈసారి క్షమించరు. నువ్వు ఎంత చేసినా క్షమించరు సీమాంధ్రులు. ఎప్పటికైనా మిమ్మల్ని క్షమిస్తారేమో. మీరు కానీ బయటకు వచ్చేస్తే ఇప్పుడైనా వదిలేసి, లేదంటే శాశ్వతంగా సమాధి ఉంది ఇది ప్రజలు కట్టేస్తారో అని నేను నమ్ముతున్నా. పురుషోత్తం గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యవహార శైలి రాను భిన్నంగా మారుతూ వస్తుంది. అధిష్టానానికి వ్యతిరేకంగా బాహటంగా నిన్న చేసిన కామెంట్స్ బాగా తీవ్ర స్థాయికి మీరు అన్నట్టుగా ఇది ప్రతిపక్ష నాయకుడు ఎవరు కూడా చెప్పనంత తీవ్ర ధోరణిలో తీవ్ర స్వరంతో ముఖ్యమంత్రి గారు ధిక్కార స్వరంతో ప్రజలందరి తరఫున సీమాంధ్రులు 5.5 కోట్ల మందికి ఖచ్చితమైన ప్రాతినిధ్యం వహించి మాడేస్తున్నాడు ఆయన. కానీ ఇది ఒక్కొక్కసారి లోపల నమ్మలేమేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక డ్రామా. ఎందుకంటే ఈ డ్రామాలు ఇక్కడ మరి జూలై 30 తర్వాత ఎన్ని డ్రామాలు కడతానంటే నటనా సార్వభౌములు దాటిపోయి ఎన్టీ రామారావు గారు 5 పాత్రలే సినిమాలో
ఇది రేపు ఎటు మారుతుంది నిజమా అని నమ్మలేకపోతున్నాడు. నిజంగా ఆయన ఒక ధోరణి కానీ నిన్న మాట్లాడుతుంటే ఆవేశం కానీ కట్టలు తెంచుకుని మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా అందులో ఏ రకమైన డౌట్ లేదు. అయినా లోపల ఎక్కడో భయం, ఇది డ్రామా ఏమో అని. కానీ అది డ్రామా అవ్వకూడదని మరి ఈ సీమాంధ్రులకి ఆయన నాయకత్వంలో ఎదురుకొచ్చి ఈ ఉద్యమానికి మరి ముందుకు తీసుకెళ్తే అన్యాయం జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకేమనిపిస్తుంది? ఇవాళ బీజేపీ ఉంది సార్, బీజేపీ మాట్లాడాలి. ఓకే, బీజేపీ పాలసీ ప్రకారం చిన్న రాష్ట్రాలకు ఓకే చేసింది, తెలంగాణ ఏమంటుంది. కానీ జరుగుతున్న విభజన కానీ బిల్లులో పెట్టిన అంశాలు కానీ ఆంధ్రులకి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తాము అంటున్నారు. ఐఐటీలో మన కోటాలు కానీ, ఐఐఎంలో కానీ, ఎన్ఐటీలో కానీ ఇవన్నీ ఆంధ్రకు ఏమున్నాయి. ఇప్పుడైతే ఏవైతే బెనిఫిట్స్ మనం పొందుతున్నామో అది రేపు డినే చేస్తారని కదా మనం కాదంటున్నాం విభజనని. రేపటి నుంచి అవకాశాలు కోల్పోకూడదని కదా. ఇవాళ దాకా మనం ఎంజాయ్ చేసిన అవకాశాలు న్యాయబద్ధమా కాదా, రాజ్యాంగబద్ధమా కాదా, అన్యాయంగా అనుభవిస్తున్నామా? ఇవాళ ఈ రకంగా విభజన చేస్తే మన 5.5 కోట్ల మంది కూడా దుర్మార్గులం అయిపోతాం, అన్యాయంగా వాళ్ళ హక్కుల్ని అనుభవించిన వాళ్ళం అవుతాం, న్యాయం చేసిన గొప్ప పెద్దల వాళ్ళు అయిపోతారు, మనం ద్రోహం చేసిన 60 ఏళ్ల పాటు ద్రోహులు అయిపోతాం మనం. అటువంటి ముద్ర మనకు పడ్డానికి మాత్రం వీల్లేదు. కనుక బీజేపీ వారు కూడా సమాధానం చెప్పి తీరాలి. ఎందుకని ఇది న్యాయమా? 5 ఏళ్లలో నువ్వు కోల్పోయే అవకాశాలను 5 ఏళ్ళు ఇప్పించగల రాజ్యాంగ ఏర్పాటు నువ్వు పెట్టే బిల్లులో ఉందా? ఇవాళ నువ్వు ఏం కోల్పోతున్నాం మనం? ఈ కోల్పోయేవన్నీ కూడా 5 ఏళ్లలో సరి చేస్తారా? ఇక్కడ విద్యా అవకాశాలను 5 రోజులు ఇవ్వగలరా? ఉద్యోగ అవకాశాలను 5 ఏళ్ళు ఇవ్వగలరా? మీరు ఏం చేయగలరు? ఇదంతా బిల్లులో ఉందా? సీమాంధ్ర రాజధాని అంటున్నారు. రాజధాని నిర్ణయించేది 45 రోజుల్లో కమిటీని వేసి వాళ్ళు నిర్ణయిస్తారా? అంటే అట్లీస్ట్ సీమాంధ్రులు బయటికి గెంటేస్తుంటే నీ రాజధాని ఎక్కడో కూడా అంటే ఈ కరెక్ట్గా చెప్తారో పిల్లితో పెట్ట తీర్చింది అన్నట్టుగా ఇంకా వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఇటువంటి రేపొద్దున మనం కొట్టుకుంటాం మళ్ళీ జిల్లాల వారీగా. ఇలాగ కుక్కలు చెప్పిన వస్తువులు అనాథల్ని చేసి ఆంధ్రుల్ని వాళ్ళు 60 సంవత్సరాలు అంటున్నారు ఏది విభజన పోరాటం. కానీ ఆంధ్రుల యొక్క ఐక్యత కావాలి. ఆంధ్రజాతి 1000 సంవత్సరాల జాతీయ పోరాటానికి 100 ఏళ్ళు అయింది ఇప్పటికి. 1913 బాపట్ల, 1912లో నిడదవోల్లో మొట్టమొదటి సమావేశంలో కాంగ్రెస్ సమావేశంలో లేచింది ఐటమ్. అక్కడ గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లా, ఇప్పుడు గోదావరి లేదు కనుక ఇదంతా గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈ ప్రతినిధులందరూ నిడదవోల్లో సమావేశం పెట్టుకున్నారు 1912లో. అక్కడ తీసుకొచ్చారు ఈ ఐటమ్ని ఫస్ట్. అక్కడ మీరు ఉన్నవారి యొక్క పుస్తకం చదివితే ఆయన సెక్రటరీగా ఉన్నారు. అక్కడ నిడదవోలు ఐటంలో పెడితే దీన్ని మనం నెక్స్ట్ ఇయర్ ఇదే రోజున మనం బాపట్లలో పెట్టుకుందాం, 1913లో మనం చేసుకుని తీర్మానం చేసి బ్రిటిష్ వాళ్ళని అడుగుదాం, మన రాష్ట్రం ఆంధ్రాన్ని తీసుకొద్దామని. ఆంధ్రులకి మనకి సెపరేషన్ కావాలి అని అడిగిన వాళ్ళే మనం అయితే ఇప్పుడు మనం ఒక ద్రోహులకి అంటే ఎప్పటికీ మనం ఐక్యత కోరడానికి కారణం ఏంటంటే చారిత్రక నేపథ్యం మంది. మనం ఎప్పుడు విభజనవాదులం కాదు, మనందరం కలిసి ఉండాలంటే వాదం. ఈ వాదం ఇవాళ కొత్తగా మన నాయకులు, కొత్తగా సీమాంధ్రుల ప్రజలు, కొత్తగా వీళ్ళేదో పుట్టించుకుని చేస్తున్నది మాత్రం కాదు తెలంగాణ వాళ్ళు అనుకున్నట్టుగా. ఎప్పుడు కలిసి ఉండాలి అనేటువంటి జాతత్వం మంది. అన్య కారణాల వలన, యుద్ధాల వలన, విదేశ దండయాత్రల వలన విడి ముక్కలైపోయిన ప్రతి సందర్భంలోనూ మళ్ళీ మనం కలుపుకోవాలి, మళ్ళీ మనం కలిసి ఉండాలి అనే ఆత్మ మనది, ఆ రక్తం మనలో ఉంది. కనుకే మనం అన్యాయాన్ని ప్రతిఘటిస్తాం, మనం అందరం కలిసి ఉండాలి ఆంధ్రులను అనుకుంటాం. అదే 100 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పటికీ అదే అడుగు చేస్తున్నాం మనం. ఓకే, సమయం పోతుంది. ప్రతాప్ గారు, మీ ఫైనల్గా ఈ బిల్లు సంబంధించి మన అసెంబ్లీలోను పార్లమెంట్లో జరగబోయే క్రమం ఏ విధంగా ఉంటుంది? మాస్టర్ చెప్పినట్టుగా గత 100 సంవత్సరాల నుంచి కలిసి ఉందాం అన్న మాట అసలు రోసయ్య గారు ఆ రోజు కేసీఆర్ ఇలాగ అయిపోయాడని చెప్పి అనకుండా ఉండుంటే అసలు ఈ గొడవే వచ్చేది కాదు. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధం కాదు, ఇంకొకటి కాదు. వడ్డించేవాడు మనోడైతే ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా చేస్తున్న పని. ఆ రోజు పొద్దున్న షిండే గారు ఏమన్నారు, సోనియా గాంధీ మేడం ఇంకా చూడలేదు, ఇంకా అసలు ఈ కాగితం ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు అని లోపలికి వెళ్తూ కూడా అన్న మనిషి టీ నోట్ కింద పెట్టేశారు. అంటే సింపుల్ గా హోటల్కి వెళ్ళి మనం కాఫీ ఆర్డర్ ఇస్తే ఆవిడ కాఫీ లేదు, టీ ఉంటే రెడీగా ఉంది ఇచ్చేస్తాను అన్నట్టుగా ఆ టీ తెస్తే ఆ తాగేసినట్టుగా నిమిషంలో టీ నోట్ కింద పెట్టేసి విభజించేసామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పదంటే ఎలా చేయొచ్చు అంటే వాళ్ళు 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్తో మీకు విడదీస్తామని అన్న మనుషులు రేపొద్దున అనంతపురం, కర్నూలు వాళ్ళకి ఇచ్చేసి మనకి ఖమ్మం, నల్గొండ కలిపేసి అయ్యా మీకు 10 జిల్లాలే ఇచ్చాం చూసుకోండి కావాలంటే అనే రకం కాంగ్రెస్ వాళ్ళు. అందుచేత దీన్ని ఆపడం అన్నది ఇంత ప్లేస్కి వచ్చాక కాంగ్రెస్ వాళ్ళు ఈ విభజన ఆపుతారు సెంట్రల్ గవర్నమెంట్ అన్నది చాలా మనం అంత ఆశ పెట్టుకోవడం కూడా తప్పు. ఒకవేళ నిజంగా మనం ఆశ పెట్టుకుంటే రేపొద్దున్న దీనికన్నా పెద్దది బీజేపీ వచ్చి బీజేపీ వాళ్ళు తీసేస్తామని చెప్పి విడగొట్టేస్తామని చెప్తున్నారు కాబట్టి అలాగనే చేయొచ్చు. లేదా మన సాతాలు అంటే మా సోదరుడు చెప్పినట్టు సాతా అంటే స్వార్థ త్యాగదములు, మన సాతాలు రేపొద్దున ఈ 15 మంది 20 మంది వెళ్ళి
అయ్యా మేము 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 మీ దగ్గర నుంచి విడిపోతున్నాం అనే ప్రభుత్వాన్ని కూలదోసేస్తే అయ్యా మేమేమీ చేయలేకపోయాం, బీజేపీ వచ్చి మీకు విడగొట్టేస్తుంది, అందుచేత మీరు ఖచ్చితంగా మళ్ళీ మాకే కాంగ్రెస్కే ఓట్లు వేస్తే మేము ఎప్పటికి కూడా విడగొట్టమని చెప్పి మనం నమ్మించినా సరే మనం ఓట్లు వేసేయడానికి రెడీగా ఉంటాం. ఓకే, ఫైనల్గా మన సమయం మించిపోతుంది. సార్ డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఫైనల్గా ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఇంతకాలం పాటు ఈ ఉద్యమానికి ఊపిరయ్యి శరీరమై నిలిచినటువంటి ప్రజలకి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్తూ, జెంటిల్మ్యాన్ అనేటటువంటి పదము కోస్తా జిల్లాల్లో ఆంధ్రుల్ని చూసిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఖాయం చేసుకున్నటువంటి, అంతకుముందు వాళ్ళ లిటరేచర్లో లేనటువంటి మాట. అంటే వీళ్ళు ఇంత సాత్వికులు. మనం ఎప్పుడూ కూడా మన రక్షణ డిఫెన్స్ ఆడుకోవటమే మనకు తెలుసు, కానీ అఫెన్స్ అనేది ఆడటం మనకు తెలియదు. ఎప్పుడు మన బతుకు మనం బతుకుతా వచ్చాము. ఇవాళ ఇందాక వక్తలు చెప్తున్నట్లుగా సమర్థవంతమైనటువంటి నాయకత్వం మనకి లేకపోయేటప్పటికీ జాతి జాతి ఇట్లా నాశనమైపోతా ఉంది. ఏదో చెప్తాడు, కోతి బట్టి తెచ్చి కొత్త పుటము కట్టి కొండముచ్చులలో కొల్చినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందరు. ఇటువంటి నాయకుల్ని తీసుకొచ్చాం. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. స్వదేశంలో కొంతమంది తయారయ్యారు దక్షత లేనటువంటి వాళ్ళు. ప్రజలు నాయకులంటే ఎట్లా ఉండాలి? లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, ఇటువంటి వాళ్ళ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాజ్గురు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు. 1912లో ఇందాక ఆంధ్రజాతి అంతా కలిసి ఉండాలని చెప్పిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష, మామూలు నిరాహార దీక్ష కాదు. ఇదిగో లోపలికి వెళ్ళి హాస్పిటల్లో కూర్చొని మేము వాళ్ళు తింటా తప్పుడు రిపోర్ట్లు ఇప్పించుకున్నటువంటి ఇవి కాదు, తెలంగాణ కోసం మేము చేశామన్నటువంటి నిరాహార దీక్షలు కాదు. ఆ రకమైనటువంటి నిరాహార దీక్ష చేసి తెలుగు జాతి ఐక్యంగా ఉండాలి అని చెప్పని పాటుపడినటువంటి వాళ్ళు ఇవాళ జాతి చిన్నాభిన్నం చేస్తూ ఉంటే, ఏదో రంపం తీసుకుని ముక్కలు కోస్తున్నట్లుగా కోస్తా ఉంటే గుండె ఎవ్వరికి, ఏ నాయకుడికి తరుక్కుపోవట్లేదా? అసలు మీకు చెంగుట్టినట్లుగా కూడా లేదా? ఈ తెలుగు తల్లి ఏమైపోతుంది? ఇంతకాలం పాటు మనం ఇదయ్యామే. మీరు తీసుకుని మీ పెట్టుబడులన్నీ హైదరాబాద్లో పెట్టారు. 56లో ఇట్లా లేదే హైదరాబాద్. ఇన్ని సంవత్సరాలు ఇట్లా పెట్టి రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి తీసుకుని హైదరాబాద్లో కూర్చున్నారు. వీళ్ళ ఆస్తులను అక్కడ పెంచారు. పెంచేటప్పటికి అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అక్కడ ఆంధ్ర మహాసభ వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళి కమ్యూనిస్టులు ఎంతమంది వాళ్ళ ప్రాణాలను అర్పించి మిమ్మల్ని నిజాం నవాబు నుంచి ఇదిగో నీ కాల్ముక్త నీ బాంచం ద్వారా అనేటటువంటి మనుషుల నుంచి మిమ్మల్ని తప్పించగలిగి మీకు స్వాతంత్రం తీసుకొచ్చారే. ఆ రకంగా చేసుకొచ్చామే మేము కోస్తా జిల్లాల వాళ్ళని. ఇవాళ హైదరాబాద్ని పెంచాము. మీకు అక్కడ కూర్చున్నటువంటి నాయకులు వాళ్ళు మీ మీద ఆస్తుల్ని పెంచుకున్నట్లుగా కనిపించేటప్పటికీ ఇదిగో ఇదే కావాలి మందే ఇదంతా అని చెప్పని మీరు మీ నాయకులు మీకు విషం కమ్మేటప్పటికీ జనాలు నమ్మొచ్చు. అది ధనంతో నమ్మించడం అనేది, ఇదిగో ధనపరంగా మన దోచుకుపోతున్నారని ఎవరి మీదైనా సరే, వాళ్ళ కేజ్రీవాల్ మీద ఇంకొకళ్ళ మీద కానివ్వండి, మన డబ్బుని వీళ్ళు తింటున్నారనేటప్పటికీ ఎవరినైనా నమ్మించవచ్చు. ఆ రకంగా మీ నాయకులు మిమ్మల్ని నమ్మించారు. కానీ జాతి జాతిగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పటికీ ఇట్లా ఉంటేనే అభివృద్ధి అనేది చెందుతుంది. ఇది మనకి జాతికి మంచిది. జాతి మంచి అనేది కోరుకున్నవాడే నాయకుడు. అంతేగాని నా చిన్ని బొజ్జకి శ్రీరామరక్షని, నా పొట్ట ఎట్లా పెంచుకోవటం అని, నా ఆస్తుల్ని, వాళ్ళ నాయకుల్ని ఏ నాయకుడైనా సరే గుండె మీద చేసుకుని నాలాగా మీరు బతకండి అని చెప్పని ప్రజలకి చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా మీలో? అందుకని దిస్ ఈజ్ హై టైం. ఇప్పటికైనా సరే మీరు తప్పుకుని కొత్త తరానికి సమర్థవంతమైనటువంటి నాయకులకి చోటివ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. కృష్ణకుమార్ గారు, ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్. అయ్యా, తెలుగు జాతి ఆంధ్రదేశంలో అయితేనేమి బయట అయితేనేమి దాదాపు 16 కోట్ల మంది ఉన్నారన్నది ఒక అంచనా. ఈ 16 కోట్ల మందిలో 14 కోట్ల మంది పైగా మనం తెలుగు జాతి అంతా సమైక్యంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. కేవలం ఉద్యమాన్ని వాళ్ళు చేసిన ఒక ఒపీనియన్ మోనోపలి అని ఒక విషబీజాలు నాటి చేసిన ప్రచారం వల్ల 2 కోట్ల మంది లోపు మాత్రం, ఇదన్నీ ఉత్తి మాటలు కాదు, సర్వేలు చేసి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సర్వేలు చేస్తే వచ్చిన సత్యమే, 2 కోట్ల మంది లోపు మాత్రమే ఈవేళ విభజనవాదాన్ని చేస్తున్నారు. 14 కోట్ల మంది అభిప్రాయం 140 కోట్ల మంది పాలించే వాళ్ళకి అవసరం లేదు. ఈవేళ ఇవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ వాటి వల్ల ఉపయోగం లేదు.
తెలుగు జాతి మాత్రం ఆలోచించాల్సిన ఒకే ఒక్క విషయం ఉంది. అయ్యా, మనం మొట్టమొదట చిన్న విషయం ఆలోచిద్దాం. మనం చిన్న ఇల్లు కొనుక్కున్నాం, 200 గజాలు 300 గజాలు. నైరుతి పెరగకూడదు అంటారు, ఈశాన్యం పెరగాలి అంటారు. ఆ పెరగాలి అనే దీనికోసం ఏం చేస్తారా అంటే, నైరుతి మొక్క కొంచెం క్రోస్ ఉంటే దానికి గోడ కట్టుకుని సరి చేసుకుంటాడే తప్ప ఇది పట్టుకెళ్ళి పక్కవాడికి ఇవ్వడు. నీకు ఈశాన్యం పెరుగుతుంది కదా అని ఎప్పుడే ఇవ్వడు, పక్కవాడికి 4 గజాలు నువ్వు తీసుకొని ఎవడేవాడు. కానీ వారు అన్నట్టుగా ఆ జెంటిల్మెన్షిప్ ఇంకోటో నాకైతే తెలియదు. కానీ మనం ఎప్పుడు ఏ చరిత్రలోనూ ఏ రాజ్యంలోనూ జరగని తప్పిదాలు తెలుగు జాతి చేసింది నేను నమ్ముతున్నా. ఈవేళ బరంపురాన్ని వదిలేసుకున్నాం, బళ్ళారిని వదిలేసుకున్నాం, పర్లా కిమిడిని వదిలేసుకున్నాం, పానగల్ పార్కును వదిలేసుకున్నాం. ఈవేళ అది ఆ ఘట్టం. రెండో ఘట్టంలో ఆవేళ కూడా చాలా తప్పు చేసాం. 59 నవంబర్లో సెప్టెంబర్లో నుంచి మనం జరిగిన పనులు చేసింది ఏంటంటే భద్రాచలాన్ని వదిలేసుకున్నాం. ఆవేళ సౌలభ్యం ఉంది అనుకుంటాను. భద్రాచలం సెపరేట్ డివిజన్ పెట్టి దీంతో కలుపుకోవచ్చు, వంతెనలు వేసుకోవచ్చు. ఆ పని చేయలేదు. భద్రాచలాన్ని వదిలేసుకున్నాం, అశ్వారావుపేటను వదిలేసుకున్నాం, మునగాల అనేదాన్ని మళ్ళీ పట్టుకెళ్ళి నల్గొండలో కలిపేశాం. ఇవన్నీ అయ్యా పోనీ మీరంటున్నారు కదా, పూర్వం నిజాం దాంట్లో ఏదైతే ఉందో అదే అడిగారు కదా, పోనీ అలాగే చేయండి. ఇది అన్ని విధాలా చూసినా, పోలవరం ప్రాజెక్టు రీత్యా చూసినా కూడా మాకు కావాలి అంటే వాళ్ళు వద్దన్నట్ట, వీళ్ళు ఇవ్వరు. రేపు పొద్దున్న వాళ్ళు మాకు తూర్పుగోదావరి జిల్లా భద్రాచలం ఒకటే ఇష్టేలాగా తూర్పుగోదావరి జిల్లా కావాలి, దారి ఉంది కదా ఏజెన్సీలోంచి అని వాళ్ళు అడిగితే కనుక వీళ్ళు ఇచ్చేద్దరు. మన అదృష్టం కొద్దీ వాళ్ళు అడగలేరు, వీళ్ళు ఇవ్వలేరు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక్క అంగుళం భూభాగాన్ని పాకిస్తాన్ పిఓకే అంటాం మనం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని. ఎందుకు? నెహ్రూ గారు అన్నాడు, సియాచిన్ కానీ ఇంకోటి కానీ ప్రస్తావన వచ్చినప్పుడు పార్లమెంట్లో ఎందుకు పర్రా వదిలేస్తే పోయే, చైనాతో మనకి గొడవ ఉండదు కదా అని నెహ్రూ గారంటే ఆవేళ రామ్ మనోహర్ లోహియా అన్నాడు, నీ బుర్ర మీద కూడా పర్రే, ఒక వెంటుకు లేదు, తీసి పక్కన పడేస్తావా అని అడిగాడు. అటువంటిది అక్కడ భూభాగం అన్నది ఎంత కీలకమైంది. రాజ్యాలు పడిపోయినా, యుద్ధాలు జరిగినా భూభాగం గురించి జరిగింది. మనం 2 సార్లు ఈ విధమైన చారిత్రక తప్పిదాలు చేసాం. ఈవేళ ఖచ్చితంగా వాటి గురించి మనం ప్రజల గురించి నేను మాట్లాడుతున్నాను, నాయకులు వీళ్ళ గురించి కాదు. ఖచ్చితంగా భూభాగాల గురించి కానీ వాటి గురించి కానీ మనం ఖచ్చితంగా పోరాడాల్సిందే. సమైక్యంగా ఉండడానికి ఆఖరి వరకు ప్రజా చైతన్యంతో పనిచేయాల్సిందే. నాయకులను నమ్మకుండా కొత్త దారులు వెతుక్కోవాల్సిందే. కొత్త దారులు వెతుక్కోవడంలో మనకి ఈ సువిశాల 13 జిల్లాల్లోనూ నాయకులు కనుక మనకు దొరకకపోతే కనీసం ఎక్కడికక్కడ కేజ్రీవాల్ అన్నవాడు మొత్తం దేశం అంతా విస్తరించలేదు, అక్కడ ఢిల్లీ వరకు పరిమితం అయ్యాడు. మనం కనీసం గోదావరి జిల్లాలు రెండింటికి కలిసి మంచి చేసుకోవడం కోసం ఒకటి విస్తరించవచ్చు, తప్పేం లేదు. దీన్ని విభజనవాదం అని అనుకోకల్లా, మనం భారతీయులమే కాదని అంటలా. కనీసం ఈ 2 ప్రాంతాల హక్కుల పరిరక్షణ కోసమైనా మనం చేయాలి. మీరు ఈవేళ వాళ్ళు చెబుతున్న మాటలను పెట్టి చూస్తే పోలవరం రావడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఒకటి, తెలంగాణ ఒప్పుకుంటే చేస్తాం పోలవరం అంటున్నాడు, వాడు ఒప్పుకోడు. అంటే వాళ్ళు చెప్పేది ఏది కూడా ఇందులో నమ్మడానికి లేదు. ఇది పూర్తిగా వంచనతో జరుగుతున్న విభజన. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఖరి నిమిషం వరకు యుద్ధంలో ఓడిపోతున్నారని తెలుస్తున్నా సరే, ఒకటే ఉన్నా సరే ఝాన్సీ లక్ష్మీ పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళింది తప్ప నేను ఒకదాన్ని ఉన్నాను, సైన్యం అంతా పడిపోయారని వండల. అలా పోరాడాల్సిందే అని నా భావన. భారతదేశం ప్రపంచ దేశాల్లో గల గొప్ప ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం అంటే ఇంకా అర్థం చెప్పక్కర్లా, మెజారిటీ అభిప్రాయానికి గెలవడం ప్రజాస్వామ్యకు ఇది. అయితే రాష్ట్రపతి గారు నేను ఒకటే అడుగుతున్నాను, అయ్యా రాష్ట్రపతి గారు, మీరు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి మీరు మీ యొక్క ఇది చేయాల్సి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి, మెజారిటీ అభిప్రాయానికి విలువండి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టైనా సరే ప్రజాస్వామ్యయుతంగా చేయండి. ఎందుకంటే మీకు సార్వభౌమాధికారం ఉన్నాయి, సావరిన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎలా చేసినా చెల్లుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా చేసినా చెల్లుతుంది, రాజ్యాంగబద్ధంగా చేసినా చెల్లుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చి చేసినట్లయితే ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుంది. లేకపోతే రేపొద్దున ఈ కాళేశ్వరరావుకి ఆత్మగౌరవం దెబ్బతిందని రాజమండ్రిని సెపరేట్ స్టేట్ చేయమని అడిగితే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు భారతదేశం 100 ముక్కలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెజారిటీ అభిప్రాయానికి విలువ ఇచ్చి మీరు ఈ రాష్ట్ర విభజనకి ఆపే అవకాశం ఉన్నప్పుడు మీ యొక్క విజ్ఞతను ప్రదర్శించి మీరు చేయాల్సిందిగా నేను రాష్ట్రపతి కోరుతున్నాను. రాష్ట్రపతి కూడా త్వరలో నేను లెటర్ పెడుతున్నాం, మేము ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేయండి అని. ఆల్రెడీ మేము రాష్ట్రపతికి లెటర్ పెట్టాం. మేము ఈ 1145 ఉత్తరాలు మేము న్యాయ ప్రశ్న సేవా సమితి తరఫున మేము పంపించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ షోగా నోటీస్ ఇచ్చాం. మేము మిమ్మల్ని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు రాష్ట్రపతి చేత, రాజమండ్రి ప్రజలు మేము అందరం కలిసి రాష్ట్రపతి లెటర్ పెట్టి మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని ఎందుకు బర్తరఫ్ చేయకూడదని చెప్పి మేము షోగా నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇంకో లెటర్ రాస్తాం రాష్ట్రపతి గారికి. ఇది మన అసెంబ్లీ నుంచి ఎప్పుడైతే వెళ్ళినాయో
అభిప్రాయాలు ఎన్నయో వెంటనే మేము రాష్ట్రపతి లెటర్ రాస్తాం. మీరు ప్రజాస్వామ్యబద్ధంగానే మీరు చేయండి తప్ప రాజ్యాంగబద్ధంగా కాదు. ఇలా చేసినట్లయితే రాజ్యాంగబద్ధం చేసినట్లయితే భారతదేశం ఎన్నో ముక్కలు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, సమైక్యం దృష్టిలో పెట్టుకుని మీరు మీ విజ్ఞత ప్రదర్శించవలసిందిగా నేను రాష్ట్రపతికి ఈ విధంగా నిన్ను విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం ఆయన బెంగాల్ దృష్టిలో పెట్టి 3 లాంటి సదస్సు ఉంది కాబట్టి. ఓకే సార్, డాక్టర్ గారు ఫైనల్ మీరే. రాష్ట్ర విభజన జరగకూడదు అనుకుంటున్నాము, కానీ ఒకవేళ జరిగితే మాత్రం కృష్ణకుమార్ గారు చెప్పినట్లు 1956 ముందు బార్డర్స్ ఎలా ఉన్నాయో అవన్నీ మనకు రావాలి. భద్రాచలం మనకు రావాలి, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్లో ఉన్న పవర్ ప్లాంట్స్ అన్ని మనకు రావాలి, ఇలా డొంకరాయి కూడా మనకే వస్తుందని చెప్పేసండి. ఇవన్నీ కూడా కంప్లీట్గా 1956 ముందు ఉన్న బార్డర్స్ ఒక్క అంగుళం కూడా మిస్ అవ్వకుండా మనకు రావాలి. నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బాధ్యత అంతా మన మీద ఉంది. ఎన్నుకునేటప్పుడు నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఎన్నుకునేటప్పుడు మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. డాక్టర్ గారు తోలు బొమ్మలు అట్లా మిగిలిపోయిన మన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అక్కడ అలా హక్కుల కోసం పోరాడే అవకాశం అక్కడ లేదు, ఇంకా అది అయిపోయింది. ఒకవేళ జరిగితే ఇప్పుడు వాళ్ళ నేను ఇందాక చెప్పినట్లు పార్లమెంట్లో వాళ్ళు మనకి ఆ తోలు బొమ్మలు కాస్త మంచి బొమ్మలు అయ్యి పార్లమెంట్లో నిలబడే బిల్లుని ఆపగలిగితే మంచిది. అది జరిగినప్పుడు విభజన జరిగినప్పుడు మన 1956 ఉన్నటువంటి బార్డర్స్ అన్ని మనకి రావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో వచ్చేటప్పుడు ఎన్నుకునేటప్పుడు మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. ఓ 200 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు కూడా ఉన్నాయి ఓట్లు. 1000 రూపాయలు ఓటుకి అమ్ముకోవద్దు మీరు ఎవరు. మందు బాటిల్కి అమ్ముకోవద్దు. మంచి లీడర్స్ని ఎన్నుకోండి. ఎందుకుంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతాం. మామూలుగా ఒక ఇంటర్నెట్లో ఒక ఇది ఉంటుంది, బిల్ గేట్స్ జార్జ్ బుష్ సంభాషణ జరుగుతుంది. బిల్ గేట్స్ అడిగేట జార్జ్ బుష్, మీరు ఇంతమంది ఇండియన్స్కి ఎందుకు జాబ్స్ ఇచ్చారు మీరు మైక్రోసాఫ్ట్లో? అలా చేయాల్సిన అవసరం ఉంది, అమెరికన్స్కి ఇవ్వచ్చు కదా అన్నట్టు. మీరు అలా చేయడం వల్ల అమెరికాకి నష్టం వచ్చిందని అంటే బిల్ గేట్స్ అన్నట్ట, లేదు నేను చాలా మంచి పని చేశాను, వాళ్ళు ఇండియన్స్ అందరినీ ఇక్కడ తీసుకుని జాబ్ ఇవ్వడంతో మైక్రోసాఫ్ట్ డెవలప్ అయింది, లేకపోతే ఇండియాలో 10 మైక్రోసాఫ్ట్ డెవలప్ అయి ఉండేవాడి. అలాగే మన వాళ్ళందరూ మన పిల్లలందరూ హైదరాబాద్ వెళ్లకుండా ఆంధ్రాలో ఆగితే ఆంధ్ర విత్ ఇన్ 10 years ఇట్ విల్ బికమ్ ఐటీ హబ్ అగైన్. కావాలంటే దానికి చేయాల్సినటువంటి మంచి లీడర్స్ కావాలి. అది ఉండి 1956 ఉన్నటువంటి బార్డర్స్ని మనం తెచ్చుకుంటే ఎవరి మీద ఇదవక్కర్లేదు, భయపడాల్సినటువంటి కండిషన్ ఏమీ కాదు. ఆ విధంగా నేతలు పోరాడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్. ఆర్టికల్ 3 నేపథ్యాన్ని తీసుకుని వెళ్ళమని నేను అడుగుతున్నానండి. ఎందుకంటే అది స్వదేశీ సంస్థానాలని రీఆర్గనైజ్ చేయడం కోసం సెంటర్కి అపరిమితమైన అధికారం అంబేద్కర్ గారు ఇవ్వబడింది తప్పదే. ఇవాళ 60 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇష్టారాజ్యంగా కేక ముక్కల కింద కోయడానికి మాత్రం దాన్ని వాడుకోవడం చాలా తప్పు అన్న అభిప్రాయం అండి. కాబట్టి ఆ సందర్భాన్ని ఒక్కొక్క ఆర్టికల్ వచ్చింది అంటే దానికి ఒక చారిత్రక నేపథ్యం, ఒక సందర్భం ఉంటుంది. ఆ రోజు అందులో పెట్టారు అంటే ఇక్కడ దేశాన్ని చక్కగా కాన్స్టిట్యూట్ చేయాలి, రాష్ట్రాలను ఏర్పరచాలి, ఇవన్నీ జరగాలి అంటే స్వదేశ సంస్థానాన్ని కలుపుకోవాలంటే ప్రభుత్వానికి కేంద్రాన్ని ఒక అధికారం ఉండదు, సరి చేయాలి కనుక అది ఇవ్వబడింది. దాన్ని ఇక్కడ అసలు దాన్ని వదిలేసి అసలు ఇంకా మన అసలు సమాఖ్యాన్న పదాన్ని తీసిపాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ దాన్ని ఇలా చేస్తే ఇష్టారాజ్యంగా చేయడం అనేది కేంద్రానికి అంత హక్కుగానే ఉంటే అసలు మన సమాఖ్యాన్ని మాటను వాడడం కూడా అది చాలా తప్పు బూతు అవుతుందండి. అది నా ఉద్దేశం. కాబట్టి గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు చాలా విజ్ఞత గలవారని ఈ రోజుకి నమ్ముతున్నాను. ప్రజాస్వామ్య విశ్వాసం ఉంది. ఇక్కడున్న ప్రజలు చాలా శాంతి స్వభావాలు. మరి వీరు తిరుగుబాటు పరిస్థితిని రాజకీయం ఈ దేశంలో కల్పించదు అని నమ్ముతున్నాను. ఎందుకంటే పోలవరంని కూడా అడ్డుకున్న రోజున సార్ కృష్ణకుమార్ గారు చెప్పినట్టుగా ఈ 2 జిల్లాల ప్రజలు మాత్రం నిద్రపోరు. ఏ వ్యవస్థైనా తల్ల కింద చేయాలి శక్తి ఇక్కడ ఉంది. దానికి తగిన రూపకల్పన పెద్దలు ఉంటారు, దాన్ని చేస్తారు. అప్పుడు మన ప్రాంత ప్రయోజనాలను మనం రక్షించుకోవడమే ప్రథమ కర్తవ్యం అవుతుంది. ముందు మనం ఇల్లు చూసుకోవాలి, ఇల్లు చక్కదిద్దుకోవాలా. తర్వాత ఒక్కొక్క సర్కిల్ నుంచి దాటి బయటకు వెళ్తూ ఉంటాం. ఫస్ట్ ఆల్ మన జీవం, మన బతుకు మన గోదావరితో ఉంది. నువ్వు ఏం చేయింది చెందు, దీనికి కూడా నువ్వు నాశనం చేసేస్తాను, ఈ ప్రయోజనాన్ని కూడా ఇవ్వను. 1850 దగ్గర నుంచి ఉన్నటువంటి నీళ్లు కూడా మనం దక్కనివ్వకుండా చేస్తాం కృష్ణా గోదావరి డెల్టాలకి అనే పరిస్థితి వస్తే ఈ ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరని మాత్రం నేను నమ్ముతున్నాను. అది తెలుసుకునే ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి. ఏ పార్టీ వాళ్ళైనా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుని. ఎందుకంటే కొంతమంది సీమాంధ్ర నాయకులను చూసి సీమాంధ్రులంటే ఇంతే అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు అలా సింహం అలా ఉంటుంది. ఆ సింహానికి లేచింది అంటే దాని వేట ముందు ఎవడో ఆగడు. అటువంటిది సీమాంధ్రుల లెక్క స్థితి. దీన్ని చూసి ఆంధ్రుల పౌరుషమైన మాట కూడా పుట్టింది తప్ప ఇది ఎక్కడి నుంచి పుట్టలే, మనల్ని చూసే పుట్టింది. అయితే ఒక్కందుకు మాత్రం నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు మనం విభజనవాదులను కాదు అనడానికి మనం రాయలసీమను కోల్పోకుండా ఈ సీమాంధ్ర పేరుని మళ్ళీ మనం రేపు ఏది జరిగినా కూడా రాయలసీమ వెనకబడింది, నాకొద్దు, ఈ కేక్ మొక్కొద్దు, ఇది పాడే, ఇది బాగోలేదు, ఇది తీసిపాడే అని కాకుండా చాలా వెనకబడిన ప్రాంతం అని తెలిసి కూడా మనం కడుపులో పెట్టుకో ఉండాలి. అంటే మన భావనకి ఒక ఎగ్జాంపుల్ అది. కొంతమంది దుర్మార్గ నాయకత్వం అక్కడ 2 జిల్లాలను సెపరేట్ చేద్దామని చూసింది, అందులో కలుపుదామని.
కానీ అక్కడ ఎలుగెత్తి ప్రజలందరూ పోరాడారు, మేము కలిసి ఉంటామన్నారు. మరి చాలా గొప్ప విషయం ఇదే. ఇదేనా అర్థం చేసుకుని కళ్ళు తెరుస్తారని మరి మేధావులందరూ పార్లమెంట్లో విజ్ఞతతో వ్యవహరిస్తారని, ఓడిస్తారని భారత రాజ్యాంగం మీద నమ్మకం గల వ్యక్తిగా నేను ఆశిస్తున్నాను. ఫైనల్గా ప్రతాప్ గారు మరి ఇప్పుడు ఒకటండి, ఇప్పటికైనా సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ కలిసి దిగ్విజయ్ సింగ్ ఆడిన నాటకాన్ని, రాజీవ్ గాంధీ లేరు కదా, సారీ రాహుల్ గాంధీ ఇద్దరు కలిపి ఈ దిగ్విజయ్ సింగ్ ఆడిన నాటకాన్ని బట్టబయలు చేసి ఇదంతా దిగ్విజయ్ సింగ్ ఆడిన నాటకం. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఆడికి ఎలాగే ఇప్పుడు మొత్తం అయిపోయింది, ఇది మూడోది. మొట్టమొదటి 2 సార్లు అయిపోయింది, ఇది అయిపోయింది, ఇవాళ కూడా అయిపోయింది. కనీసం తెలంగాణ అయినా నేను ఇచ్చుకుని నేను ఖచ్చితంగా నిరూపించుకోవాలనుకున్న దుష్ట ఆలోచనతోనే దిగ్విజయ్ సింగ్ చేశాడు. అది మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నాం మనం. అట్లాగే మొట్టమొదటి నుంచి మనం అనుకుంది 2 నెలలు చేస్తారు ఎన్జిఓస్, తర్వాత దీన్ని నాయకత్వం ఎవరు వస్తారో అని అనుకున్నాము. ఇప్పుడు అదే పరిస్థితి అయింది. నిన్న 2 రోజులు బంద్ అంటే 2 రోజులు బంద్ చేయించడానికి కూడా వీల్లేకని పరిస్థితి అయింది. ఎవరు వస్తున్నారు, ఎవరుంటారు, ఎవరు నాయకత్వం వహిస్తారు? ఈ నాయకత్వం వహించి ఈ నాయకత్వం మళ్ళీ మార్చి ఒక ఈ ఉద్యమాన్ని ఒక తాటికి తీసుకొచ్చేదాకా ఆగుతుందా, ఆగదా? ఇన్ని ప్రశ్నలు మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటే కన్నా రాబోయే కాలం ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉండాలి. డాక్టర్ గారు చెప్పినట్టు నిజంగా సమైక్యం లేకపోతే కూడా మనకు కావాల్సినవి ఏంటి అని అడగడానికి ఎవరున్నారు ఇవాళ? అయ్యా మాకు కావాల్సింది ఇది అని వీళ్ళు అడిగి, నిన్న మన కేంద్ర మంత్రులే చెప్పారు, మమ్మల్ని చీటి పారేశారు, మేము అడిగింది చిన్నది కూడా చేయలేదని చెప్పి వాళ్లే చెప్పారు. అంటే మనం ఎవరికి చెప్పుకోవాలి, మన మొర ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఇది కావాలి ఇది కావాలని మన మొర ఎవరికి చెప్పుకోవాలి? అందుచేత విజ్ఞులందరూ కలిసి కనీసం ఇప్పుడైనా సరే బయటకు వచ్చి ఇదిగో ఈ పద్ధతిలో చేస్తే బాగుంటుంది అని ఈ ఉద్యమాన్ని నడపాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ గారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి, కృష్ణకుమార్ గారికి, డాక్టర్ మవ్వ రాధాకృష్ణ గారికి, కాళేశ్వరరావు గారికి, పురుషోత్తం గారికి, అందరికీ కూడా ఛానల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తమ విలువైన అభిప్రాయాల్ని ఛానల్కి వచ్చి అందరితో షేర్ చేసుకుని ప్రజలను చైతన్యం చేయడానికి అందరూ కృషి చేసినందుకు ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓటును జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి వచ్చే ఎన్నికల్ని ఆయుధంగా తీసుకుని అందరూ కూడా సీమాంధ్ర ప్రాంతంలోని వారంతా కూడా దానికి బదులు చెప్పాల్సిన అవసరం రేపు రాబోయే రోజుల్లో ఉంది. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే పండితులు, పామర్లు ఏ విధమైన తీర్పు ఇచ్చారు, ఎలాంటి గుణపాఠం ఇలాంటి పనులు చేసినప్పుడు చెప్పారన్నది మనం స్పష్టంగా చూసాం. కాబట్టి ఓటుని అమ్ముకోకుండా సక్రమంగా వినియోగించుకుని మంచి నాయకుల్ని అన్ని చోట్ల ఎన్నుకుంటే ఇలాంటి దౌర్భాగ్యకర పరిస్థితి రాదని వక్తలందరూ కూడా అభిప్రాయపడ్డారు. దీంతో అందరూ కూడా ఏకీభిస్తూ ఇంతటితో ఈ హాట్ టాపిక్ ముగిస్తున్నాం. వచ్చే వారం మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.